మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది అంతే. మీకు హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కావాల్సినటువంటి మ్యాటర్ మీకు ఉంటుంది. అలాగే మీరు యొక్క మంచి ఏదైతే నిజంగా తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకుంటున్నారో మీకు నచ్చిన పని చేయండి. ఎంబ్రాయిడరీ షాప్, మీకు రకరకాలు మీకన్నా నాకేం తెలియదు, మీకు బిజినెస్ గురించి మీకే బాగా తెలుసు. సో మీకు నచ్చినట్టు కమ్యూనిటీ క్రియేట్ చేయండి, వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇవ్వండి. నేను ఇక్కడ కార్పెంటర్ని ఉన్నాను, మీకు ఎవరైనా కావాలనుకుంటే, నా పని అవసరం అనుకుంటే మీరు నాకు సంప్రదించవచ్చు, అంతే. ఓకే. సో ఆ విధంగా మీకు కమ్యూనిటీ క్రియేట్ చేశారు. కమ్యూనిటీ క్రియేట్ చేస్తే ఎలా చూడాలి మీ కమ్యూనిటీని? కమ్యూనిటీ ట్యాబ్లో క్లిక్ చేస్తే మీకున్నటువంటి ఆల్ కమ్యూనిటీస్ అందరూ ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ చూడండి, అందులో మీది గంగా భవాని. మీరు ఇప్పుడు మెసేజ్ పెట్టాలి, ఇప్పుడు అందరికీ మీరు ఒక మెసేజ్ పెట్టాలి. మెసేజ్ పెట్టాలంటే ఏం చేస్తారు? అనౌన్స్ చేయాలి కదా. అనౌన్స్ మీరు మెసేజ్ పెట్టాలంటే దాన్ని ఇక్కడ ఏమంటారంటే అనౌన్స్మెంట్ చెప్పాలంటే ఇందులో క్లిక్ చేస్తే చూడండి, మీరు అందరూ ఉన్నారు, చూసారా? జస్ట్ మీరేం పెట్టాలనుకుంటున్నారు పెట్టండి. మీ మెసేజ్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ పంపించాలి. ఇప్పుడు ఇందాక ఫ్లైయర్ చేస్తున్నారు, ఫ్లైయర్ ద్వారా పంపించవచ్చు, ఆడియో పంపించవచ్చు, వీడియో పంపించవచ్చు, ఇవన్నీ చూసాం మనం, రైట్? సో అంతవరకు ఏంటంటే ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా నేను బాలాజీ గారిని పెట్టేస్తున్నాను. శుభోదయం మిత్రులారా. వద్దులేండి, మీరు మరీ ఫాస్ట్ ఉన్నారండి. సో అందరికీ ఒక మెసేజ్ వెళ్ళింది. సో ఇది అనౌన్స్మెంట్. ఎనీ క్వశ్చన్స్? అనౌన్స్మెంట్ అన్నీ చేశారా? ఎవరెవరు చేశారు? అది చేసి వచ్చండి. మీరే క్రియేట్ చేశారు కాబట్టి దాన్ని డిలీట్ చేసే హక్కు మీకుంది. సో అవునండి, వెళ్తుంది. ఇందులో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఇది ఒకటే. సో కాకపోతే వాళ్ళు బ్లాక్ చేస్తే అది చెప్పలేము కానీ, సో ఇప్పుడు మీ అడ్మిన్ అవ్వకుండా ఉన్నప్పుడు కూడాను ఈ మెసేజ్ వెళ్తుంది. ఈ విషయం, ఇందులో ఉన్న గొప్ప విషయం ఇదే. అయితే మీరేం చేయాలంటే ఇందులో కమ్యూనిటీలో ఒక్కొక్క పర్సన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూపులు కాకుండా, మీరు ఇంతవరకు ఓకే అంటే కొంచెం ముందుకెళ్ళొచ్చా? చెప్తాను. అదే కొన్ని విషయాలు ఉన్నాయి, పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది. మీకు ఫస్ట్ క్రియేట్ చేయడం మీకు అందరికి ఓకే కదా కమ్యూనిటీ? ఇందులో డౌట్ లేదు. సో ఇప్పుడు మీరు గ్రూప్లు యాడ్ చేశారు అంతే కదా, కానీ మెంబర్స్ని యాడ్ చేయాలి. మనం ఒక 10,000 మంది మెంబర్స్ని మనం యాడ్ చేయొచ్చు కదా ఇందులో, మనకు ఆ రైట్ చాయిస్ ఉంది కదా. సో ఇప్పుడు గ్రూపులు అంటే అందరూ చూస్తారో చూడరో తెలియదు, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ మెంబర్ వెళ్ళాలంటే, పర్సనల్గా మెసేజ్ వెళ్ళాలంటే మీరు కమ్యూనిటీలో ఒక మెంబర్ కింద మీరు పెట్టాలి. సో ఏం చేయాలి? మీ లింక్ని ఏం చేస్తారంటే ఈ గ్రూప్ లింక్ని, సో ఇక్కడ అనౌన్స్మెంట్ గ్రూప్లోనూ ఎవరిది ఫోన్ వస్తుంది మేడం? మీకు ఫోన్ వస్తుంది, మీ ఆయన ఏమో పర్లేదు కదా, ఆర్డర్ వచ్చిందేమో. ఓకే ఫైన్. సో మీరు పర్సనల్గా ఈ యొక్క అనౌన్స్మెంట్ లింక్ని అందరికి పంపిస్తారు. ఆ పంపించిన దాంట్లో మీరు యొక్క ఉద్దేశం ఏంటో ఇందులో రాయాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, పత్రిజీ సందేశాలు అని ఒక అనౌన్స్మెంట్ గ్రూప్ క్రియేట్ చేశాను. అందులో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? బుద్ధిని అంతగా వ్యాస్ట్గా పత్రిక ప్రచారం చేశారు. ఆ పత్రిక యొక్క మెసేజ్ని ఎర్లీ మార్నింగ్ మీకు హాయ్ అని చెప్తూ, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఉద్దేశం ఎలా ఉండాలంటే అవతలలో నెగిటివ్ పాయింట్ని బేస్ చేసుకోకుండా మీరు పాజిటివ్గా మీ ఇంట్లో వాళ్ళగా మీకు ఒక శుభోదయం తెలుపుతూ నేను ఎవ్రీడే పత్రిక మెసేజ్ పంపిస్తాను, మీకు ఇష్టమైన వాళ్ళు ఈ గ్రూప్లో యాడ్ అవ్వచ్చు అని ఒక లింక్ పెట్టారు. దాని యొక్క ఉద్దేశం పత్రిక మెసేజ్ కోసమే. మీరు వంటల గ్రూప్ చేస్తే నేను మీ యొక్క ఇంటిలో ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, మీ ఆనందంలో నేను కూడా ఒక భాగస్తున్నాయి, మీకు నేను సేవ చేసే భాగ్యం కల్పిస్తున్నందుకు ఈ వంటల గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను అని ఎలా మెసేజ్ పెట్టాలి అంటే, రిక్వెస్ట్ ఎలా ఉండాలంటే నేను వండుతున్నాను నువ్వు రా అంటే ఎవడు రాడు. మీరు ఏం చేయాలంటే మీ ఆనందంలో నేను కూడా భాగస్వామ్యంగా ఉంటూ, మీ ఆనందంలో నేను కూడా పంచుకుంటూ, నాకు చేతనైంది సేవ చేయడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను, మీకు నేను సేవ చేయడానికి ఉత్సాహం, దానికి మీరు డబ్బులు ఇస్తారో ఇంకేస్తారో సెకండ్ ఇష్యూ, అంతే కదా. సో ఆ విధంగా ఒక మెసేజ్, మీరు ఈ మెసేజ్ ఎప్పుడు కూడాను అవతలని కించపరచకుండా, ఎందుకంటే మీ కస్టమర్సే మీ దేవుళ్ళు, అంటే ఏదైనా కావచ్చండి. మనం అనౌన్స్మెంట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నామంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళని రా, నేను హోటల్ పెట్టాను రా అంటే బాగోదు కదా.
నీకు కడుపు నింపుతూ నువ్వు ఆనందంగా ఉంటే నేను చూడాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి భోజనం చేయడానికి వస్తావా, వస్తే ఇది విషయం అని అన్నట్టుగా మీరు ఒక అనౌన్స్మెంట్. మీరు ఇచ్చే ప్రతి మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కమ్యూనికేట్ చేసి దాన్ని బట్టే అవతలో రియాక్ట్ అవుతాడు. ఎంత ప్లీజింగ్ ఉంటే, ఎంత రిక్వెస్ట్గా ఉంటే మీ మీ యొక్క జీవితాలు అంత బాగుంటుంది, మీకు అంతమంది ఫ్రెండ్స్ అవుతారు. దాన్ని మీరు మీ భోగం కోసం, మీ అందరి వైభవం కోసం మీరు పనిచేయవచ్చు. ఇందులో ఇది ఒక పాయింట్. ఓకే కదా. మీరు గ్రూప్ తయారు చేయడం గొప్ప విషయం కాదు, కానీ మీరు కమ్యూనికేట్ చేసే ప్రతి విషయం, ప్రతి వర్డ్ టు వర్డ్ చాలా ఇంపార్టెంట్. అది మైండ్లో పెట్టుకోండి. ఎక్కడ కూడా చిన్న పుల్లు కూడా అవతల హర్ట్ చేసే విధంగా మీరు పెట్టే మెసేజ్లో దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీరు ఈ గ్రూప్లో ఎవరైనా జాయిన్ చేయాలంటే ఈ కమ్యూనిటీకి ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్కి ఒక మెసేజ్ పెట్టాలి మీరు. అది ఎలా పెట్టాలో చూద్దాం. ఇన్విటేషన్ది ఇన్వైట్ టు గ్రూప్ వయా లింక్ అనేది ఉంది కదా, అవునా కదా. లేదు యాడ్ పార్టిసిపెంట్, ఈ గ్రూపుల్లో యాడ్ చేసుకోండి. అంటే మీరు యాడ్ చేయాలంటే మీరేంటి బలవంతంగా యాడ్ చేస్తున్నారు. అతను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది ఒకటి మీకు బాగా తెలుసు, ఎస్ అతను ఉన్నా పర్వాలేదు, మనోడే నన్ను అర్థం చేసుకుంటాడు అనుకుంటేనే యాడ్ పార్టిసిపెంట్లోకి వెళ్ళాలి. లేదు అనుకుంటే వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టాలి. అయ్యా నేను ఈ రిలేటెడ్తో నేను ఒక గ్రూప్ తయారు చేశాను, ఒక కమ్యూనిటీ తయారు చేశాను, నీకు ఇష్టం ఉంటే నువ్వు యాడ్ అవ్వచ్చు, లేదు నీకు ఇష్టం లేదా నువ్వు యాడ్ అయిన తర్వాత కూడా వెళ్ళిపోవచ్చు. ఆ ఆప్షన్కి దాని మీనింగ్ అదనమాట. సో ఎప్పుడు కూడాను సెకండ్ వన్ ఈజ్ బెస్ట్. అంటే అన్నోన్ పర్సన్స్తో మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి. నీకు ఇష్టమైన ఉండొచ్చు, ఇష్టం లేకపోతే వెళ్ళొచ్చు. సో ఆ ఆప్షన్ ఇవ్వకపోతే బాగోదు. కాబట్టి మీరు గో ఫర్ సెకండ్ వన్. లేదు నాకు బాగా తెలుసు మన మాస్టర్స్ డెఫినెట్గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, నా వల్ల ఎటువంటి వాళ్ళు తప్పుగా అనుకోరు అనుకుంటే దెన్ గో ఫర్ యాడ్ పార్టిసిపెంట్. అదర్వైజ్ ఇన్వైట్ టు గ్రూప్ వయా లింక్. ఓకే. ఈ రెండింటికి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మనం ఓకే ఎవరు పడితే నేను ఇప్పుడు ఏం చేశాను, బై డిఫాల్ట్ మీ దాంట్లో ఉన్న గ్రూపుల మెంబర్స్ని అందరినీ యాడ్ చేసుకుంటూ పోతే అందరూ ఏం చేస్తారు, లెఫ్ట్ అవుతారు అన్నా కదా. సో ఆ థాట్లోకి వస్తే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆ బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయొద్దండి. బ్యాడ్ ఇంప్రెషన్ ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒకటి జాయిన్ చేశాము, ఒక అతను లెఫ్ట్ అయిపోయారు చూసారా ఇమ్మీడియట్గా, ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండా మనం చేశాం కదా. సో అందుకు నేను మీకు నేర్పించడం కోసం ఇవన్నీ చూపిస్తున్నాను, కానీ మీరైతే అవి చేయొద్దు ఎటువంటి పరిస్థితుల్లో. కొంతమంది జాయిన్ అయ్యారు, ఒక పర్సన్ అయితే జాయిన్ అయ్యారు. ఓకే. సో ఇన్వైట్ టు గ్రూప్ వయా లింక్. నవ్ సి సెండ్ ఏ లింక్, కాపీ లింక్, రీసెట్ లింక్. సెండ్ ఏ లింక్ అంటే లింక్ పంపించడం, కాపీ లింక్ అంటే ఆ లింక్ని కాపీ చేసి పర్సనల్గా ఎవరికైనా పంపించవచ్చు మీరు. సో ఈ రెండు విషయంలో ఇప్పుడు నేను ఎవరికైనా పంపించాలనుకుంటున్నానా, ఇప్పుడు కాపీ చేయాలనుకుంటున్నాను, మీ ఇష్టం. కాపీ చేసుకొని మీ యొక్క ప్రతి పర్సన్కి మీరు పర్సనల్గా మెసేజ్ పెడతారు, అంతే అయిపోయింది. దట్ ఇస్ స్టోరీ. కాపీ లింక్, పోనీ షేర్ లింక్, సెండ్ ఏ లింక్. ఎవరికి పంపించాలనుకుంటున్నారు చూడండి మేడం, మీ మొబైలే, అందుకు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది చూడండి, ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు నచ్చితే మీ కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. సో ఒక్కొక్కసారి 5 మందికే పంపించగలరు. ఓకే, వెళ్ళిపోయింది వాళ్ళకి చూడండి. సో ఈ ఆప్షన్ ఏంటంటే ఈ విధంగా మీరు 100 మందిని జాయిన్ చేసుకోండి. 100 మంది వాళ్ళ ఇష్టంతో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే అది మీకు లాభం అనమాట. కాబట్టి నేను ఈ మధ్యన ఒక పత్రిజీ తెలుగు సందేశాలను ఒక క్రియేట్ చేశాను. అందులో ఎవరికి నచ్చిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అని నేను పర్సనల్గా పెడుతున్నాను. అందులో ఒకరు ఇష్టమైన వాళ్ళు ఇంకెవరైనా పంపించుకుంటారు. ఆ విధంగా మీరు కూడా వాళ్ళకి ఆప్షన్ ఇస్తూ ఈ అనౌన్స్మెంట్ గ్రూప్ని అలాగే ఈ కమ్యూనిటీని రోజు అది వృద్ధి చెందుతూ ముందుకెళ్ళాలి. సో మీరందరూ కూడా పత్రిజీ సందేశాలు లేదా పిఎంసి సందేశాలు లేదా మన ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఒక కమ్యూనిటీని ఎలా తయారు చేయాలని దీనికోసం దీనికోసం ఎవరు మాట్లాడతారండి ఈ టాపిక్ మన కమ్యూనిటీస్ని గురించి? నేనే మాట్లాడను. ఓకే. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇంత పెద్ద యాక్టివిటీ చేస్తున్నాం. పత్రికలు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ తెలియాలి.
మీకోసం అన్నపూర్ణ ఒక ఇంత వంటలు బాగా పెడుతున్నారు, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి అనేది ఒక ఇమేజ్ పెట్టి అందరికి పంపించారనుకోండి, చాలామంది తెలియదు, అయ్యో నేను కడదాలు వెళ్తే ఉండడానికి ఓకే ఏదో విధంగా, కానీ అక్కడ భోజనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మెడిటేషన్ చేయాలనుకుంటున్నాను, ఏం తినడానికి దొరకపోతేట అనే ఒక థాట్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి అంటే ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ ప్రతిదీ ఏమేమి జరుగుతుందో వాళ్ళు చెప్తారు మన ట్రస్ట్ వాళ్ళు. సో ఆ విధంగా ఏంటంటే ఈ గ్రూప్లో అనౌన్స్మెంట్ గ్రూప్లో ప్రతి ఒక్కరికి చేరాలి, అలాగే పత్రికారు మెసేజ్ చేరాలి. అలాగే పిఎంసీలో జరుగుతున్నటువంటి చూడండి, రోజు ఇన్ని వేల వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి, ఆ వీడియోస్ యొక్క యాక్టివిటీస్ ఏమేమి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. సో ఇవన్నీ కూడాను ఈ అనౌన్స్మెంట్ గ్రూప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి చేరవేయడానికి ఇది ఈ మనం ఇక డిజిటల్ వర్క్షాప్ చేస్తున్నాము. సో దీని యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ అనౌన్స్మెంట్ గ్రూపు. అలాగే ఈ కమ్యూనిటీ గ్రూప్ కోసం మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఖచ్చితంగా వెళ్తుందండి, కానీ మనం కాపీ లింక్ ఇస్తున్నాం కదండి, ఒక లింక్ ఇస్తున్నాం. నీకు ఇష్టమైతే ట్రస్ట్ ఇందులో జాయిన్ అవ్వచ్చు, నీకు ఇష్టమైతే పిఎంసీలో జాయిన్ అవ్వచ్చు. రెండు ఇష్టమైతే రెండింటికి వెళ్తాడు కదా సార్. అవును, ఓకే. అందుకు మనం పర్సనల్గా ఇప్పుడు మనం గ్రూప్లో యాడ్ చేయండి సార్. మనం కమ్యూనిటీలో చేసేటప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే గ్రూపులో యాడ్ చేయకుండా ఆ కాపీ లింక్ ఇస్తాం, అనౌన్స్మెంట్ గ్రూప్లోకి యాడ్ అవ్వమని. వాళ్ళకి ఇష్టం ఉంటేనే యాడ్ అవుతారు, అవి గ్రూప్లో యాడ్ చేయం, అప్పుడు మీరు యాడ్ అవ్వరు. మీరు ఒక దాంట్లో మీకు ఒకే మెసేజ్ వస్తుంది, అప్పుడు చేయొద్దండి, చేయొద్దు, అదే చెప్తున్నాను. అందుకే ట్రస్ట్ సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు ట్రస్ట్ ఇప్పుడు కమ్యూనిటీలోకి జాయిన్ అవుతారు, అప్పుడు ఒకే మెసేజ్ వస్తుంది. మీకు 5 అయితే 5 సార్లు వస్తాయి మెసేజ్, ఇంకా రాదు అప్పుడు. సో ఇందులో మేము 10,000 మందిని పెట్టచ్చు. మనం ఏం చేస్తాం, ఫిల్టర్ ఉండదు, అవసరం లేదు సార్. మనం ఆ ఇన్విటేషన్ అనేది వాళ్ళ ఆప్షన్కి ఇస్తాం కదండి. నేను 2 గ్రూపులు పెడుతున్నానండి, ఒకటి పిఎంసి అడ్వర్టైజ్మెంట్, రెండోది ట్రస్ట్ ఇక్కడ కడతాలది. ఆ 2 కమ్యూనిటీస్ నేను తయారు చేశాను. ఆ కమ్యూనిటీస్ని ఎలా ఇన్వైట్ చేస్తున్నాను, ఆ లింక్ ఇచ్చి ఇన్విటేషన్ పంపిస్తున్నాను. ఆ లింక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ట్రస్ట్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ట్రస్ట్లో జరుగుతున్నటువంటి ఇందులో జాయిన్ అవ్వండి అని ఒక కమ్యూనిటీ. అలాగే ఇంకోటి ఏంటి, పిఎంసీలో జరుగుతున్నటువంటి ఆ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్లు కావాలన్నా, ఆ వీడియోస్ కావాలన్నా ఇందులో జాయిన్ అవ్వమంటాను. సో ఇందులో జాయిన్ అవ్వాలి, అందులో జాయిన్ అవ్వాలి, జాయిన్ అవుతారు. అప్పుడు గ్రూపులు పెట్టద్దు, అందుకే గ్రూపులు ఇందులో వద్దు. మళ్ళీ మల్టిపుల్గా ఎలాంటి ఛాన్సెస్ లేకుండా ఉండడం కోసమని ఇది అలా పెడదామని. అవునా, ఓకే. మీకేమైనా డౌట్లు ఉన్నాయా? మేము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలా యాడ్. ఓకే ఓకే, సంతోషంగా. షూర్ షూర్. అవును అవును, 5 గ్రూపుల్లోకి వస్తుంది. అవును వస్తుంది. అదే సార్ అడిగారు, సార్ అడిగిన క్వశ్చన్ అదే. అందుకు మనం ఏం చేస్తామంటే మీకు తెలియాలి, ఇందులో కమ్యూనిటీలో ఈ గ్రూప్ యాడ్ చేయాలా వద్దా, రిపీటెడ్గా ఉన్నారా లేదా అనేది మీరే తెలుసుకో. అది మీ గ్రూపులు మీకే తెలుస్తుంది కదా, మీరు ఏ గ్రూప్లో ఉన్నారో లేదా అని మీకే తెలుస్తుంది కదా. అలాగే వేరే వాళ్ళు ఉన్నారో లేదో మీకు తెలియదు కదా. కాబట్టి మీరేం చేస్తారంటే ఎలాంటి డౌట్లు ఉన్నప్పుడు ఇది ఏంటి, ఇది ఎక్కడ జనరల్ పర్పస్ కోసం నేను మాట్లాడాను. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆ ఎగ్జాంపుల్లో మీనింగ్ అంటే ఒక స్కూల్ ఉంది, స్కూల్లో 5 స్టాండర్డ్స్ ఉన్నాయి, 1st, 2nd, 3rd, 4th, 5th. ఓకే, ఫస్ట్ వాళ్ళకి నేను పంపించాలనుకుంటే ఫస్ట్ గ్రూప్లో పెడతాను, సెకండ్ వాళ్ళు పంపించాలని సెకండ్లో పెడతాను. కానీ అందరికి కలిపి ఒక మెసేజ్ వెళ్ళాలంటే నేనేం చేస్తాను, ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తాను. అది అక్కడ ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడికి వచ్చాను. అంటే వాళ్ళందరూ 1st స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు 2nd స్టాండర్డ్లో ఉండరు కదా, అర్థమైంది కదా. సో అక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ అది. అలాంటి నాకు క్లారిటీ ఉంది, బిజినెస్ పర్పస్ కానీ, ఒక మెసేజ్ ఓరియంటెడ్ కానీ, ఒక స్పిరిచువల్ సర్వీస్ కానీ ఎలా ఉన్నప్పుడు మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. అందుకే కమ్యూనిటీ క్రియేట్ చేయడం గొప్ప విషయం కాదు. సో దాని మీద కంప్లీట్ అవగాహన కోసమే మేము వచ్చాం. ఇప్పుడు అర్థమైందా, చాలామంది కమ్యూనిటీలు క్రియేట్ చేస్తారు, బట్ అంటే ఇదే జరుగుతుంది, ఇది మిస్టేక్స్ అన్నమాట. ఇలాంటి జరగకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన విషయం ఏంటి, కమ్యూనిటీలో ఒక లింక్ పంపించేటప్పుడు రిక్వెస్ట్ లింక్ పంపిస్తాం. ఆ గ్రూపుల్లో మనం పోస్ట్ చేస్తాం. ఇప్పుడు మీ 10 గ్రూపులు ఉన్నాయి, మీ 10 గ్రూపులు ఏం చేస్తారు,
ఈ లింక్ ఎప్పటికప్పుడు ఏ రోజు కావాలంటే ఆ రోజు మీరు పంపిస్తుంటారు. అందులో నచ్చిన వాళ్ళు ఇందులో జాయిన్ అవుతారు. కాబట్టి రిపీటెడ్ జరగడానికి ఛాన్స్ లేదు. ఒకసారి ఒక మెంబర్ వచ్చిన తర్వాత ఇంకోసారి జాయిన్ అవ్వడం లేదు కదా. సో ఇది రిపీట్ అవ్వదు. కాబట్టి మీరు గ్రూపులో యాడ్ చేయొద్దు. మీకు క్లారిటీ ఉంటే గ్రూప్లో యాడ్ చేయకుండా ఒక పర్సనల్గా అందరికీ మెసేజ్ పెట్టండి. అందరికీ పెట్టండి. ప్రతి మెసేజ్కి ఒక కిందన నేను ఇలాంటి ఒక కమ్యూనిటీ చేశాను, ఆ కమ్యూనిటీలో మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. సపరేట్గా అంటే ఇప్పుడు మీ గ్రూపులు మీకు ఉన్నాయంటే దాంట్లో ప్రతి గ్రూప్లో మీరు ఉన్నట్టే, ఖచ్చితంగా మీరు ఉన్నట్టే. లేకపోతే ఆ గ్రూపే లేదు కదా. మీరు ఇక్కడ విజువల్ అంటే ఆ గ్రూప్ మీకు కనబడుతుంది అంటే ఆ గ్రూప్లో మీరు ఒక మెంబర్. అలాగే చాలామంది ఉండుంటారు. కాబట్టి మీరేం చేయాలంటే కమ్యూనిటీలో ఇలా చేయకుండా కాపీ లింక్ పంపించాలి. రిక్వెస్ట్ లింక్ అంటారు. ఆ రిక్వెస్ట్ లింక్ రోజు పంపిస్తుంటే అలా ఒకటి ఇది టైం పడుతుంది కానీ యాక్యురేట్గా ఉంటుంది. మీరు చేసే వర్క్ ఏమిటంటే యాక్యురేట్గా మల్టిపుల్ టైమ్స్ ఇబ్బంది లేకుండా ఒకసారి చేస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఈ స్పిరిచువల్ గ్రూప్స్ అందరు ఎలా ఉన్నారు కాబట్టి మీరు అలా వెళ్ళకుండా దయచేసి మీరు కాపీ లింక్ పంపించండి. దాని ద్వారా ఎంతమంది జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. కొద్దిగా టైం పడుతుంది, జాయిన్ అవ్వండి. ఓకే, కరెక్ట్. సో ఇది ఒక ఒక పెద్ద ఇప్పుడు మాది ఒక ఆఫీస్ ఉందండి, మా పిఎంసీ ఆఫీసు, పిఎస్ఎస్ మీడియా కంపెనీ. అందులో డిజిటల్ ఫార్మ్ అని, అదని కెమెరా డిపార్ట్మెంట్ అని, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, ఇక్కడ అందరికీ రేపు సెలవు అని చెప్పాలి. ఇందులో ఉన్న వాళ్ళు అందులో ఉంటారు కదా, ఆ పర్పస్ కోసం. ఓకే, అలానే స్పిరిచువల్ గ్రూప్లో నేను ఎన్నో మన దగ్గరకు వచ్చేసరికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఈ పర్పస్ కోసమే వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది థంబ్ రూల్. పర్సనల్గా మెసేజ్ పెడితే చాలా కొద్దిగా లేట్ అవుతుంది, బట్ మంచి అక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది దీని యొక్క మెయిన్ యూత్. ఇందులో 10,000 మందికి ఒకేసారి అట్ ఏ టైం మీరు అలా చేసుకున్న ఒక 3-4 నెలలు పట్టొచ్చుగా. ఒక 10,000 మంది జాయిన్ అనుకోండి, ఎంత టైం పడుతుంది. ఒకేసారి ప్రతి ఒక్కరికి పర్సనల్ మెసేజ్ వెళ్తుంది. దానికోసం ఎంత టైం వేస్ట్ చేయాల్సి వస్తుందని మామూలుగా అయితే. ఇదైతే పర్సనల్ మెసేజ్ 10,000 మందికి పంపించవచ్చు అంటే మామూలు విషయమా ఏమండి? ఇది ఒక విప్లవం, నిజంగా చెప్తున్నాను. కాబట్టి ఈ విషయంలో మీరు మిస్టేక్స్ చేయొద్దు. ఎందుకంటే మనం చేయబోయేది ట్రస్ట్ ఓరియంటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే పిఎంసీ విషయంలో అవ్వచ్చు, పత్రికా విషయంలో అవ్వచ్చు. రకరకాలు చేసేటప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచించుకొని దానికి నీట్గా స్ట్రక్చర్ పెట్టండి. డౌట్ ఉంటే అడగండి. అందులో మనం అందరం కలిపి ఒక గ్రూప్ అవుదాం. ఎవరికైనా మీకు తెలిసే వరకు అడగండి, డౌటే లేదు. కానీ క్రియేట్ చేయడం గొప్ప విషయం కాదు, కానీ దాన్ని ప్రాపర్గా ఒక ఆర్గనైజర్గా చేయడం అనేది మన తెలివితేటల మీద ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. తెలివితేటలు ఎవడబ్బా సొత్తు కాదు కదా, మనం సంపాదించుకోవాలి. ఓకే, సంపాదించుకుంటే ఎవరికైనా వస్తుంది. ఎనీ క్వశ్చన్స్? నేను ఈ విషయం మీద నేను చాలా గట్టిగా ఉన్నాను. ఎందుకంటే దీని ద్వారా మనం చేయబోయేది ఎంత గొప్పగా ఉంటుందనేది దాని రిజల్ట్ మీరు ఊహించలేరు. చాలా గొప్పగా ఉంటుంది. మనం ఒకరికి హెల్ప్ చేయాలి, ఒక పర్సన్కి హెల్ప్ చేయాలంటే అందరం కలిసి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రూపాయి ఇచ్చిన 10,000 మంది 10 రూపాయలు అంటే ఎంత చిన్న విషయం కాదు కదా. 10 రూపాయలు మీకు తీయాలంటే కష్టం. అలాగే ఒక జ్ఞానం అవ్వచ్చు, లేకపోతే ఒకరికి హెల్ప్ చేయాలని, ఒకరికి ఇక్కడ అన్నదానం సత్రంలో ఇవ్వాలని వాళ్ళకి వీళ్ళు ఉండొచ్చు. చిన్న చిన్న విషయాలే చాలా గొప్ప గొప్ప పనులు అవుతాయి. ఒక్కొక్క బొట్టే ఒక పెద్ద తుఫాన్ కింద వరదలు సృష్టిస్తుంది. ఒక బొట్టే అనుకుంటాం కదా, కానీ ఇలాంటి కొన్ని కోట్ల బొట్లు అయితే ఎంత చూస్తున్నారు కదా ప్రళయాలు. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. ఈరోజు మనం మొదలుపెట్టింది అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. బట్ థింగ్ ఏంటంటే ఇది ఒక గొప్ప విప్లవం జరగబోతుంది. సమాచారం విప్లవం అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ అంటే బీ ప్రాక్టికల్. మీరు చేసేది 1-2 సార్లు అడుగు వేసుకుంటూ ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, దాని పక్కనే ఉంది సార్. దాని పక్కన 3 డాట్లు ఉంటాయి. ఆ డాట్లు కొడితే అందులో మీకు చాయిస్ వస్తుంటుంది. డైరెక్ట్ డిలీట్ కొడితే సరిపోతుంది. ఇక్కడ కట్ అయిందా? ఇంకా కిందికి వెళ్ళండి. ఒక్క నిమిషం అండి, నాకు నెట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఒక్క నిమిషం, నేను కనెక్ట్ అయ్యి చూపిస్తాను. ఏమైంది? డాటా ఏదో ఒకటి. ఓకే సార్. ఏం సార్ వచ్చింది సార్? తీసేయండి నెట్.
ఒక్క నిమిషం సార్ చూపిస్తున్నాను. ఇది అందరి డౌట్లు కూడా ఉంది కదా, ఇదే దీని విషయంలో ఏది ఇందాక చేసింది పోయిందా? అవునండి. ఓకే మేషారు ఇక్కడ చూడండి సార్. అదే చూడండి, గంగాభవాని ఒకటి ఉందండి, చూసారా? ఇప్పుడు చూడండి, కమ్యూనిటీలోకి వెళ్తే ఏ మౌస్ డ్యాన్స్ చేస్తుంది. కింద ఏదైనా ప్యాడ్ ఇస్తారా? ఓకే అయినా సరే అందరికి చూపిస్తాను, ఒకసారి చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. లిటిల్ బెటర్. చూడండి, మీరు కమ్యూనిటీని కానీ రిమూవ్ చేయాలనుకుంటే గో ఫర్ కమ్యూనిటీ. అయ్యో ఇదేంటి? ఓకే, సో మీరు కమ్యూనిటీ క్రియేట్ చేశారు, పొరపాటున ఏదో మిస్టేక్ ఉంది. మీరు కమ్యూనిటీని డిలీట్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ కమ్యూనిటీ బటన్. ఆఫ్టర్ దట్ సెలెక్ట్ చేయండి మీ గంగాభవానీలోకి వెళ్ళిన తర్వాత ఇందులో ఎగ్జిట్ గ్రూప్, డీయాక్టివేట్, రిపోర్ట్ కమ్యూనిటీ, ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు యాడ్ చేసిన వాళ్ళు, అలాగే డీయాక్టివేట్ కమ్యూనిటీ అంటే మొత్తం డీయాక్టివేట్ అయిపోతుంది. అలాగే మీరు ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసినప్పుడు మీ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం, కమ్యూనిటీ క్రియేట్ చేసేటప్పుడు కమ్యూనిటీ గురించి ఆలోచించకండి. మీరు ఏం చేస్తారంటే ముందు పేపర్ వర్క్ చేయండి. ఎందుకు చేయాలనుకుంటున్నాం, ఎవరెవరిని యాడ్ చేయాలనుకుంటున్నాం, ఏ కేటగిరీని పెట్టాలనుకుంటున్నాం, దాని యొక్క డిస్క్రిప్షన్ ఉండాలి. అంతేగాని చేసి తర్వాత ఎప్పుడో పెట్టడం కాదు. ఎందుకంటే అది ఎప్పుడు మంచి పద్ధతి కాదు. మీరు ఎందుకు, మీ యొక్క గ్రూప్ యొక్క పర్పస్ ఏంటి, మీ కమ్యూనిటీ యొక్క పర్పస్ ఏంటి, ఆ యాడ్ అవ్వాల్సింది ఎందుకు అనేది మీరు యాడ్ చేసే వాళ్ళకి పెట్టకపోతే ఎట్లా కుదురుతుంది? చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. 99% మెంబర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు కానీ గ్రూప్ పర్పస్ని పెట్టరు. కానీ గ్రూప్ పర్పస్ పెడితే చాలామందికి ఈ విషయం క్లారిటీ తెలుస్తుంది. ఓకే, సో మీ గ్రూప్ యొక్క, మీ కమ్యూనిటీ యొక్క మెయిన్ ఉద్దేశం అనేది మీరు దయచేసి మనం ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీ గంగాభవాని వంటల్లో ఏముంది, ఇది క్లిక్ చేస్తే మీ యొక్క గ్రూప్ ఉద్దేశం రాయండి, క్లియర్గా రాయండి, మెన్షన్ చేయండి. ఓకే, అంతే. లెటర్ ఇచ్చి తర్వాత మీరెవరో నాకు తెలియదు అన్నట్టు ఉంటుంది. సో మీ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అందులో రాయాల్సిందే, చాలా నీట్గా. అది ఎంత పొందిగ్గా అంటే మీ ఇంటి ఎవరికైనా లెటర్ రాసేటప్పుడు ఏది పడితే అది రాయం కదా, ఒక్కొక్క వర్డ్ ఇంచు అంతా ఓకే, 1-2 సార్లు చదువుతాం, అంతా ఓకే అనుకుంటే అప్పుడు ఇందులో పెడతాం. పెట్టిన తర్వాత ఏ గ్రూప్ని పెట్టాలో, ఎవరిని ఇన్వైట్ చేయాలనేది మీరు దాన్ని నెమ్మదిగా ప్రశాంతంగా ఆరాంగా, హర్రీ లేదు, రోజుకి 20 మందినే ఇన్వైట్ చేయండి. కానీ ఇన్వైట్ చేసేవాడు మీకు తెలిసి ఉండాలి, అవతల చేయాలా వద్దా అనేది. ప్రతిదీ 1-2 సార్లు చేయండి, చేయడానికి టైం తీసుకోండి. వన్స్ క్రియేట్ అయిన తర్వాత కమ్యూనిటీ అది ఎంత వర్క్ చేస్తుందంటే వాళ్ళే చాలామంది ఇప్పుడు ఈ గ్రూప్లో నచ్చిన వాళ్ళు, మీ గ్రూప్లో 10 మంది జాయిన్ అయ్యారు, ఆ 10 మందికి నచ్చింది, వాళ్ళకి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళే అది పంపించుకొని అలాగా మీకు ఒక అలల్లాగా వస్తుంది అనమాట. మెంబర్స్ జాయిన్ అవుతారు, అది తట్టుకోలేరు. సో మీరు చేసేటప్పుడు 1-2 సార్లు కమ్యూనిటీని క్రియేట్ చేయండి. లేకపోతే చాలామంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఇదేంట్రా బాబు, వచ్చిన పర్పస్ ఏంటి, చేసేది ఏంటి అర్థం కాకుండా ఉంటాయి. అలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇష్టపడద్దు. లేక అలాంటి సిచ్యువేషన్లు ఉంటే అసలు కమ్యూనిటీ క్రియేటే చేయొద్దు. ఒక్కసారి అలా చేస్తే రేపు కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పిల్ల ఎలాగే చేస్తుంది, మాటికి చేస్తుంది, మాటికి డిలీట్ చేస్తుంటుంది, ఒక అర్థం పర్థం లేదు. సో మీకు మెసేజ్ పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డీయాక్టివేట్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా జాగ్రత్త, ఎందుకంటే మనం చేయబోయేది చాలా గొప్ప పనులు చేయబోతున్నాము మాస్టర్స్. సో దాన్ని బేస్ చేసుకొని 1-10 సార్లు ఆలోచించండి, డౌట్లు ఉంటే కమ్యూనికేట్ చేయండి. కంగారేం లేదు, బట్ చేసేది మాత్రం పద్ధతిగా చేయండి. మీరు పెట్టే టెక్స్ట్ సరిగా మీకు తెలియకపోతే ఎవరినైనా హెల్ప్ తీసుకోండి. ఇది క్వశ్చన్. ఇందులో ఏమైనా ఉందండి? సరే సార్ రావండి, మీరు పర్సనల్గా పెట్టారు కదా, మీ ఉద్దేశం మీరు పెట్టారు కదా. అవునండి
ఉంటారు. అంటే మీరు పర్సనల్‌గా పెట్టారు. వాళ్ళు ఉండొచ్చు. జాయిన్ అవ్వచ్చు. తప్పేముంది? అది వాళ్ళ ఇంటెన్షన్. వాళ్ళ ఇష్టం అంటే లేదు. ఎందుకంటే మీ సైడ్ నుంచి మీరు క్లియర్‌గా ఉండాలి. మీరు క్లియర్‌గా ఉంటే అవతలోడికి క్లారిటీ వస్తది. ఆయన జాయిన్ అవ్వాలనేది మీరు ఆప్షన్ ఇచ్చారు కదా! వాడు నచ్చితే జాయిన్ అవుతాడు. అది కూడాను మీ కమ్యూనిటీ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ ప్రకారమే. ఎవరు పెడితే వాళ్ళు పెట్టడానికి లేదు ఇందులో. ఓకే. అందులో మీరు అవతల వాళ్ళని అడ్మిన్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక 10 మంది ఉన్నారు. ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేశారు. కానీ మీరే చేయాలని లేదు. మీరు కొంతమందిని మీ కమ్యూనిటీలో అడ్మిన్ చేయొచ్చు. వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్‌ని యాడ్ చేయొచ్చు. మీ ద్వారా కొంత జరిగితే మీ 10 మంది తయారైతే 10 చేతులు వస్తాయి కదా! అప్పుడు ఇంకా స్పీడ్‌గా ఉంటది. కాబట్టి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో. మీరు మొదలు పెడితే దెన్ ఇందులో ఒకటి ఇప్పుడు వేరే ఊర్లో ఒక అతనికి 1,00,000 మందికి బాగా పరిచయం. వెరీ ఫేమస్. అతను ఏం చేస్తాడు? ఒక అడ్మిన్‌గా పెడతారు. అతను మెసేజ్ పెడితే అతని ద్వారా మీ కమ్యూనిటీలోకి మన టార్గెట్ 1,00,000. ఒక్కో దాంట్లో 10,000 మంది. ఎలాగా ఒక్కొక్క 1,00,000. అంటే పర్సనల్‌గా ఒక మెసేజ్ పెడితే 1,00,000 మందికి రీచ్ అవ్వాలి. ఒక మెసేజ్ పెట్టామంటే ఈరోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఒక్కొక్కరు ₹10 ఇచ్చినా సరే మనకు చాలా పెద్ద అమౌంట్ అయిపోతుందండి. సో ఇది ఫ్యూచర్ కోసం చాలా అందుకు మీరు కమ్యూనిటీ ఏదైనా క్రియేట్ చేయడం ముందు ఒక 2-3 రోజులు టైం తీసుకోండి. తప్పేం లేదు. 3-4 డేస్ ఆలోచించండి బాగా నీట్‌గా కూర్చొని. ఓకే. దీని ముఖ్య ఉద్దేశ్యం ఇది. ఇది కాకుండా ఇంకేది ఉండొద్దు. దాని ముఖ్య ఉద్దేశం సర్వే అవ్వాలి కదా! అందుకోసం. కాబట్టి 1-10 సార్లు చేస్తే చాలా అద్భుతాలుంటాయి. అయితే ఇప్పుడు అనౌన్స్‌మెంట్ ఇది కమ్యూనిటీ అయిపోయిందంటే నేను నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్తాను. మీరు టైం ఇస్తే. ఇఫ్ యూ పర్మిట్. ఇప్పుడు చెప్పబోయేది ఇంతకన్నా అద్భుతంగా ఉంటుంది. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు ఇంతవరకు స్వకార్యం కోసం మీరు ఇంట్లో కూర్చొని కూడాను బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ యాప్ ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈవెన్ దో మేము ఫేస్బుక్ చెప్తాను. ఫేస్బుక్‌లో మీరు సొసైటీకి సంబంధించింది సేవ చేయాలి. మీకు కావాల్సిన సేవలు మీరు చేసుకోవాలి. సో అన్నిట్లో 2 ఉంటాయి. మన ధ్యానంలో కూడాను 2 ఉన్నాయి. అంతే కదా! స్వసేవ, అందరి సేవ. ఓకే. సంఘం శరణం గచ్చామి కాబట్టి. సో బిజినెస్ యాప్ అంటే బిజినెస్ ఒక మీ మొబైల్‌ని వాట్సాప్ ద్వారా బిజినెస్ యాప్ ద్వారా మనం ఎలా రీచ్ అవ్వచ్చు, ఎలా యాడ్స్ ఇవ్వచ్చు, మీరు చేసేది ఇవన్నీ కూడాను కొంచెం పేషెన్స్ తీసుకోవాలి. ఇందులో మీరు ఎక్స్పర్ట్ అయితే ఈ విషయంలో బిజినెస్ ఈ అనౌన్స్‌మెంట్ మీరు చూశారు కదా! ఇప్పుడు కమ్యూనిటీలో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాకపోతే ఇందులో కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామందికి వెబ్‌సైట్‌లు అవసరం. మీకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీ దగ్గర 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ మీరు అమ్మాలనుకుంటున్నారు. సో మీకు ఒక వెబ్‌సైట్ అవసరం లేదు. లేదా మీకు ఒక షాప్ అవసరం లేదు. ఎక్కడ కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు మీ ప్రొడక్ట్స్‌ని సేల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ పబ్లికేషన్ అనుకున్నా. ఇందులో పుస్తకాలు షాపు. బట్ నా పుస్తకం నాకు బాగా నచ్చింది. ఓకే. నేనేం చేశాను? ఆ బొమ్మ పెట్టాను అంతే. ఇతను అమ్మేవాడు. మీరు కొనేవాళ్ళు. జస్ట్ ఈ లింక్ ద్వారా ఇద్దరికి సెట్ అయిపోతుంది. అంటే నా పర్పస్ సాల్వ్ అయిపోయింది. నేనేంటంటే ఒక తులసి దళం పుస్తకం ఉంది. అది అందరూ నాకు చాలా బాగా నచ్చింది. ఒక పబ్లికేషన్ ఉన్నాను. నేను జస్ట్ అది ప్రమోట్ చేస్తాను అంతే. అది క్లిక్ చేయగానే ఈయనకి ఆర్డర్ వెళ్తుంది. ఈయన ద్వారా మీకు డెలివరీ అవుతుంది. చూడండి ఎంత సింపుల్. అది ఒకప్పుడైతే చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు బిజినెస్ వాట్సాప్ బిజినెస్ అనేది వాళ్ళు లాంచ్ చేశారు. చాలా గొప్ప ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఒకటి వెళ్తాను. ఈ మొబైల్ నేను వాడొచ్చా వాడకూడదో తెలీదు. కాకపోతే ఇది మీ మొబైల్ నెక్స్ట్ నుంచి వాట్సాప్ బిజినెస్ గ్రూప్ కింద ఇది కన్సిడర్ అయిపోతుంది. మీ నెంబర్ కన్వర్ట్ అవుతుంది. పర్సనల్ నెంబర్ కదా! పర్సనల్ నెంబర్ను వాడొద్దు. సో ఇది చూపించాలంటే ఎవరైతే బిజినెస్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో మీరు ఒక గ్రూప్ పెట్టాలనుకుంటున్నా వాళ్ళ నెంబర్ ఇస్తే నేను చేస్తాను. ప్రస్తుతానికి మీది ఓకే. ఎందుకంటే బిజినెస్ యాప్ కింద వాట్సాప్ బిజినెస్ కింద కన్వర్ట్ అయిపోతుంది మేడం. అది దాని ద్వారా నష్టమేమి లేదు. ఏమండి? అది ఆ విషయంలో కొంచెం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందుకు నేను చేయదలుచుకోలేదు. ఓకే. జియోనా? అయితే రాదు సార్. అది తిరుగుతూ ఉంటుంది. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంతే. ఎవరైనా బిజినెస్లోకి వెళ్ళాలనుకొని ఒక చిన్న గ్రూప్ నేను క్రియేషన్ చెప్తాను. అది పెద్ద విషయం కాదు. జస్ట్ మీ నెంబర్ పోర్ట్ అవుతుంది. అంటే బిజినెస్ ఓకే. సో మీకు ఇక్కడ నుంచి మీరు ఆటోమేట్ మెసేజ్ చేయొచ్చు. మీరు చేయకుండానే మీకు ఏ మెసేజ్ ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు.
వర్క్ అవర్లో బిజీగా ఉన్నాం, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఆటోమేటిక్గా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. త్వరలో మీకు మీరు ఏదైతే మెసేజ్ పెడతారో ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. త్వరలో మీకు నేను కాంటాక్ట్ చేస్తాను, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని మీరు పెట్టారనుకోండి తెలుగులో, ఆటోమేటిక్గా వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా వెళ్తుంది, త్వరలో మీకు కాంటాక్ట్ చేస్తారు ఫ్రీ అయిన తర్వాత అని. సో ఎంత బాగుంటుంది అది, బిజినెస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటివి కొన్ని చేయొచ్చు. సో ఎవరైనా ఇస్తారా? ఉన్న వాళ్ళకంటే కన్వర్షన్ గురించి తెలిస్తే బాగుంటుంది. కాకపోతే వాట్సాప్ బిజినెస్కి కన్వర్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఇది ఎలా పడితే అలా కాదు. ఒక్కసారి ఒక పేరు మీద చేసిన తర్వాత అది చెరపడం చాలా కష్టం. ఎన్నో ఉన్నాయి విశేషాలు. ఏం చేద్దాము? ఇచ్చారా మేడం? మీకు ఓకేనా? ఏం చేద్దాం అనుకుంటున్నాను? మీ బిజినెస్ ప్లాన్ ఏంటి? ఓకే, సో ఆ విషయంగా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. స్పేస్ ఉండొద్దు, కొన్ని స్పేస్ ఉండాలి, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కానీ ఇంపార్టెంట్, చాలా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది మీరు కన్వర్ట్ చేసేటప్పుడు. అందుకు ఇది రికార్డింగ్ ఉంది కాబట్టి ఎనీవన్ కెన్ యూజ్ దిస్. మేడం మీ ఫోన్ తీసుకుని వెళ్ళండి. విటమిన్ లోపమైంది. పేర్లు బాగున్నాయి. ఇక్కడ నెట్ మామూలు దారుణంగా లేదు. ఉందా? లేదా? ఓకే, లేదండి ఇక్కడ ఉంది. ఇక్కడ నేను జనరల్గా బేసిక్ లెవెల్లోనే మాట్లాడుతున్నాను కానీ హయ్యర్ లెవెల్లో నేను అస్సలు టచ్ చేయటం లేదు. నాకు తెలిసి ఇది ఒక బేసిక్. ఎందుకంటే ఆ టెక్నాలజీ కానీ ఎక్కడ నేను ట్రై చేస్తున్నాను వాడకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను. దయచేసి తెలిసిన వాళ్ళు ఏమనుకోకండి. ఎందుకంటే నార్మల్గా ఉన్నారు వాళ్ళు మీరందరూ ముందుకు రావాలి. బ్రాడ్కాస్ట్ చెప్తారు. అవును, బ్రాడ్కాస్ట్ అంటే మీరు చేసేలోపు మాట్లాడుకుందాం ఖాళీగా లేదు. గ్రూప్ క్రియేట్ చేశారు కదా, గ్రూప్ గురించి మీకు అర్థమైంది కదా. గ్రూపుల్లో ఎవరిని పెడితే వాళ్ళు పెడతాం. ఓకే, బ్రాడ్కాస్ట్ అనేది అలాంటిది అనుకుందాం, సేమ్ గ్రూప్. కాకపోతే ఇందులో విషయం ఏంటంటే నేను 10 మందిని యాడ్ చేశాను. నేను గ్రూపుల్లో ఒక 10 మందిని యాడ్ చేస్తే ఆ గ్రూపుల్లో ఒక మెసేజ్ పెడితే 10 మంది చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ అందరికి వెళ్తూ గ్రూపులో ఉన్న వాళ్ళు చూడొచ్చు, విజిబిలిటీ ఉంది. మీరు ఆ గ్రూపులో మెసేజ్ చూస్తే ఏంటి, చూడకపోతే అది మీ చాయిస్ కదా. కానీ బ్రాడ్కాస్ట్ వచ్చేసరికి నేను 10 మందిని యాడ్ చేశాను. నా దగ్గర ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి 10 మందిని యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఆ బ్రాడ్కాస్ట్లో నేను ఒక మెసేజ్ పెడితే నా నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, మీరు అర్థం చేసుకోండి, చిన్న ట్రిక్ ఇది. నా నెంబర్ ఇప్పుడు నేను ఒక క్రియేట్ చేశానండి, మీ 10 మంది నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, దాంతో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఓకే, సో నేను గ్రూప్లో మెసేజ్ పెడితే మీరు చూడాలనుకుంటే చూడొచ్చు కదా, మీకు ఆ ప్రావిజన్ ఉంది కదా, అవునా కదా. ఓకే, అది గ్రూప్ యొక్క ఉద్దేశం. అదే బ్రాడ్కాస్ట్కి వచ్చామనుకోండి, నా నెంబర్ మీ నెంబర్లో నేను ఏదో విధంగా దొంగిలించాను, నా దగ్గర ఉంది, మీకు అందరికీ ఒక బ్రాడ్కాస్ట్లో పెట్టేశాను. కానీ నేను మెసేజ్ పెడుతున్నాను కానీ మీ అందరికీ ఎవరికి కనబడదు, ఎందుకంటే నా కాంటాక్ట్ మీ దగ్గర లేదు కాబట్టి. అది సో నా కాంటాక్ట్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే, అందులో చాలా ఎక్కువ మందికి పంపించవచ్చు. అది ఎలా వెళ్తుంది? ఇండివిజువల్గా వెళ్తుంది. గ్రూపులో ఎలా వెళ్తుంది మెసేజ్? అందరు కలిపి ఒక మెసేజ్ వెళ్తుంది, చూస్తే చూడొచ్చు, చూడకపోవచ్చు, అవునా. కానీ బ్రాడ్కాస్ట్లో ఏమవుతుంది? బ్రాడ్కాస్ట్లో పెడితే ప్రతి ఒక్కరికి, ఆ బ్రాడ్కాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా పర్సనల్ మెసేజ్ పంపించినట్టు వెళ్తుంది. కానీ అక్కడ చిన్న పంపించే మెసేజ్లో బ్రాడ్కాస్టింగ్ అనేది ఒకటి కనబడుతుంది, చిన్న ఒక ఐకాన్ ఉంటుంది. యా, అర్థమైందా మీకు? డిఫరెన్స్ ఏంటి బ్రాడ్కాస్ట్కి గ్రూప్కి? కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయితే యా. సో ఇప్పుడు బ్రాడ్కాస్ట్ గురించి ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి మీ మొబైల్. ఏమండి, కానీ 250 మెంబర్స్కి మీరు ఒక పర్సనల్ మెసేజ్ పెట్టాలంటే ఎంత టైం పడుతుంది? డివైడెడ్ బై 256, 50 టైమ్స్ మీరు పెట్టాలి. 50 టైమ్స్ మీకు అంత టైం ఉందా? లేనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అర్థమైందా? 250 మంది అంటే ఇక్కడ 1 పాయింట్కి వచ్చేసరికి చాలా పైన ఉంటుంది.
మీకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది కానీ పంపించలేరు, ఒకటి కూర్చొని పంపిస్తూనే ఉండాలి, అవునా కదా. సో ఎలాంటి టైంలో బ్రాడ్కాస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ మీ నెంబర్ వాళ్ళ దగ్గర ఉండాలి. అది ఉండాలి. మీ బ్రాడ్కాస్ట్లో జాయిన్ చేయాలంటే మీరు పర్సనల్ మెసేజ్ పెడతారు. నేను ఒక బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేశాను, నాకు ఏమైనా పర్సనల్ మెసేజ్ పంపించాలనుకుంటే మీకు పంపిస్తే మీరు బ్రాడ్కాస్ట్లో నా నెంబర్ ఫీడ్ చేసుకోండి మీ మొబైల్లో అని పర్సనల్ మెసేజ్ పెట్టాలి అక్కడ ఆప్షన్ అక్కడ. సో బ్రాడ్కాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఎంతవరకు ఉంది మన టైం? ఓకే, బ్రాడ్కాస్ట్ లేదు. మొబైల్లో ఉంటుంది చూడండి, మీకు మొబైల్లోనే ఉంటుంది. ఓకే, చిన్న పని చేద్దాం. ఓకే, మనం ఒక 10 మంది ఒక 5 నెంబర్స్ తీసుకుందాం ఇక్కడ నుంచే. వాళ్ళ నెంబర్స్ మీద లేకపోతే నేను ఇక్కడ చెప్తుంటాను చేయండి. మీరు 3 చుక్కలు ఉంటాయి చూసారా టాప్ రైట్ కార్నర్లో, 3 చుక్కల్ని క్లిక్ చేయండి. ఇందులో ల్యాప్టాప్ వ్యూలో చూపించడం లేదు, బ్రాడ్కాస్ట్ లేదు. ఉండొచ్చండి. ఓకే, ఇదా డాక్ జాయిన్. చూడండి స్క్రీన్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చిన్న లాజిక్ అంతే. అది ఫ్రెండ్లీ టూల్, అది పెద్ద విషయం కాదు. జాయినా అదే బోధిధర్మ. నోడు చూసినట్టు లేకపోతే తెలియదు. కాబట్టి బ్రాడ్కాస్ట్ ఏంటంటే పర్సనల్ మెసేజ్. ఒక బ్రాడ్కాస్ట్ అనేది ఏమవుతుందంటే అందులో ఎంతమందికి అయితే పెడతామో అంతమందికి పర్సనల్గా మీరు పంపించినట్టు మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా డిఫరెన్స్? ఇంతే. ఓకే, సో ఇప్పుడు దాని గురించి చూద్దాము. సో 3 చుక్కల్లో ఎప్పుడైతే రైట్ కార్నర్లో ఉంటుంది క్లిక్ చేస్తే న్యూ బ్రాడ్కాస్ట్ అనేది ఉంటుంది. అది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ బ్రాడ్కాస్ట్లో ఎలా ఎవరెవరికి పెట్టాలనుకుంటున్నారో ఇందులో అయితే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కాంటాక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి సంతోషమే, కానీ మీ కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గర ఉండకపోతే మాత్రం ఇది మీరు పెట్టిన మెసేజ్ వాళ్ళకి విజిబుల్ ఉండదు. కానీ మీరు ఇక్కడ యాడ్ చేశారు, మీరేమనుకుంటున్నారు, మీరు యాడ్ చేశారు కానీ మీ నెంబర్ వాళ్ళ దగ్గర లేకపోతే ఏందా? కాబట్టి మీరేం చేయాలంటే ప్రతి ఒక్కరికి, మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అయ్యా నేను ఒక బ్రాడ్కాస్ట్ అనేది పెడుతున్నాను, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది, అందుకోసం మీ దగ్గర నా నంబర్ లేకపోతే, నా పేరు రామరాజు మహంతి, నేను పిఎంసిలో డిజిటల్లో ఏదో పనిచేస్తున్నాను, ఏదో మీకు తెలిసింది మీ గురించి అందులో రాసుకొని మీరు వాళ్ళు పెడతారు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడితే, మీరు అవసరం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మీరు మీ నంబర్ని స్టోర్ చేస్తారు, వాళ్ళ మొబైల్లో మీ నంబరు స్టోర్ చేస్తారు. కాబట్టి అప్పుడు మాత్రమే మీరు ఇచ్చిన మెసేజ్ వెళ్తుంది. సో ఒక్కసారి ముందు ఇది సర్కిల్ అయిన తర్వాత ఎంతమంది పెడితే అంతమంది పెడతారు. ఆఫ్టర్ దాట్ మీరేం చేస్తారు చూస్తున్నారు కదా, ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు. అవతల వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తారా? నా దగ్గర స్టోర్ లెవెల్ నేను స్టోర్. ఓకే, సో కొంతమందిని సెలెక్ట్ చేయండి, మీరు మీ మొబైల్లో చేయండి. మీకు యాడ్ చేయండి, చెప్తాను. దీనికి ఒక ఆప్షన్ ఉంది మీకు,
ఎవరికి కావాలంటే వాళ్ళు యాడ్ చేస్తారు. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 మెంబర్స్ని 4 మెంబర్స్ని యాడ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళ దగ్గర నా మెసేజ్ వెళ్ళిందా లేదా తెలుసుకోలేదు. మీరేం చేస్తారు, హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి. క్రియేట్ అయిపోయింది 4 పార్టిసిపెంట్తో. మీరేం చేస్తారు, హాయ్ అని మెసేజ్ పెట్టారా లేదా? పెట్టారు కదా. సో మీ వెనక్కి వెళ్ళి ఆ 4 నంబర్లు చెక్ చేయండి. ఒకసారి మీ వాట్సాప్ వెనక్కి వెళ్ళండి. ఒకరికి వెళ్ళింది, ఇంకా 3కి వెళ్ళలేదు. ఇందులో ఇది వాట్సాప్లో ఏ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఆ పర్టికులర్ నెంబర్స్ వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళ దాంట్లో మెసేజ్లో సింగిల్ టిక్ వస్తుంది, బ్రాడ్కాస్ట్ చూపిస్తుంది. అర్థమైందా? సో మీరు పర్సనల్ నెంబర్లో ఇప్పుడు చూశారండి, 4 యాడ్ చేశానండి. 4 యాడ్ చేస్తే మీరు ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ పెట్టిన తర్వాత బ్రాడ్కాస్ట్ నుంచి బయటకు వచ్చేస్తే ఆ పర్టికులర్ పర్సన్ వాట్సాప్కి వెళ్ళి చూడండి. అర్థమైందా? ఆ పర్టికులర్ పర్సన్ యాడ్ చేయండి. ఒకవేళ వాళ్ళు యాడ్ చేస్తుంటే వాళ్ళు ఒక టైం చూసుకోండి. ఇప్పుడు పెడితే ఇప్పుడే చూడాలని రూల్ ఏం లేదు కదా. సింగిల్ టిక్ అంటే దీని అర్థం తెలుసా మీకు? వాళ్ళకి మెసేజ్ వెళ్ళింది. డబల్ టిక్ వస్తే ఏంటి? డబల్ టిక్ అంటే చూడడం కాదు. సింగిల్ మెసేజ్ అంటే వాడికి సిగ్నల్ లేకో ఏదో విషయం మీద మెసేజ్ ఇంకా వెళ్ళలేదు. డబల్ టిక్ వచ్చిందంటే మెసేజ్ చేరింది. అదే డబల్ టిక్ బ్లూ అయిందనుకోండి, మెసేజ్ చూడబడింది. ఇది 3 డిఫరెన్స్. సో మీరు పెట్టిన మెసేజ్ అనేది ఒక కొద్ది రోజులు చూడండి. వాళ్ళకి సింగిల్ టిక్కే ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర మన నెంబర్ లేదు, లేకపోతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ఏదైనా కావచ్చు కదా. సో వాళ్ళకి ఏంటంటే పర్సనల్ మెంబర్స్ ఎలా నేను పంపించాలనుకుంటున్నాను కాబట్టి మీరేం చేయాలి, నా నెంబర్ దయచేసి మీకు ఇష్టమైతే మీ ఆప్షన్ స్వేచ్ఛ. సో మీరు యాడ్ చేసుకోవచ్చు అని మీరు పర్సనల్గా మెసేజ్ పెడితే సరిపోతుంది. సో దీనికి ఏం చేస్తారు, వన్స్ క్రియేట్ అయిన తర్వాత దానికి ఒక పేరు పెట్టుకుంటారు. ఇక్కడ క్రియేట్ 4 పెట్టిన తర్వాత యూ కెన్ చేంజ్, యాడ్ పార్టిసిపేట్ చేయొచ్చు, బ్రాడ్కాస్ట్ లిస్ట్ నేమ్ మార్చుకోవచ్చు. ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? దిస్ ఈజ్ మై పర్సనల్ బ్రాడ్కాస్ట్ అంటే మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది పేరు పెట్టుకుంటారు. సేవ్ అయిపోయింది. ఓకే, డన్. మీ బ్రాడ్కాస్ట్ పేరేంటి? ఓకే, నేను ఓకే పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి మీరు వెనక్కి వెళ్తే మీకు ఓకే అనేది ఒక బ్రాడ్కాస్ట్ ఉంటుంది, చూసారా? అది ఒకటి మైక్ ఆప్షన్ ఉంటుంది, మైక్ సింబల్తో. ద మైక్ సింబల్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? అది గ్రూప్ ఫోల్డర్ సింబల్ ఉంటే దాని పేరుంటే, ఇకపోతే అనౌన్స్మెంట్ అరే కమ్యూనిటీకి మీకు అర్థమవుతుంది. కమ్యూనిటీకి ఓ 10 గ్రూపులు యాడ్ చేస్తున్నంటే అది దాని వెనక ఇంకా 2 కనబడుతుంది అన్నమాట దానికి లోగోతో. ఈ విధంగా కొంచెం చిన్న చేంజెస్ ఉన్నాయి. కమ్యూనిటీలు చూడండి, లోగో ఏమొస్తుంది? 3 బొమ్మలు వస్తున్నాయా? నాది విజిబుల్ లేదు. ఇప్పుడు వచ్చింది, చూసారు? అక్కడ చిన్నగా ఉంది. ఓ సారీ, నేను రొటేట్ అవుతున్నాను కదా. గుడ్. సో ఈ విధంగా బ్రాడ్కాస్ట్ తయారు చేస్తారండి. బ్రాడ్కాస్ట్కి గ్రూప్కి తేడా ఏమైనా అర్థమైందా? ఇప్పుడు కూడా ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్లియర్ కదా? మన బిజినెస్ యాప్లోకి వెళ్దామా? ఇంకో బ్రాడ్కాస్ట్ అంతే. 256 మందికి పర్సనల్ మెసేజ్ వెళ్ళడం అంటే చిన్న విషయం కాదండి. ఒకరిని జాయిన్ చేయండి, ఇష్టపడుతూ చేయండి, తప్పేం లేదు. టైం పడుతుంది కానీ అందరికీ మెసేజ్ పెట్టాలని ఎంత సింపుల్ అండి అది. దట్స్ గ్రేట్ థింగ్. చాలా టైం పడుతుంది. దీనికి కొంచెం అడ్వాన్స్ వెర్షనే కమ్యూనిటీలు ఏం చేస్తారు, గ్రూపులు యాడ్ చేయకుండా మీరు కాపీ లింక్ ద్వారా రిక్వెస్ట్ పంపిస్తారు, ఇష్టమైన వాళ్ళు జాయిన్ అవుతారు. ఆ విధంగా మీరు 10,000 మందిని ఒకేసారి టచ్ చేయొచ్చు. మీరు అది కొంచెం ఎక్స్టెండ్ చేయాలి, మీ బిజినెస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రైట్, అదండి. ఇంకా టైం ఉందా మనకి? 1:30. అది మొదలు పెడితే టైం పడుతుంది అది. ఓకే, ఆఫ్టర్ లంచ్ నేను మిగతా విషయాలు మాట్లాడతాం. ఎందుకంటే వన్స్ అది బిజినెస్ గురించి వెళ్ళాలంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం డీటెయిల్గా వెళ్దాం, తప్పేం లేదు. ఏమండి, మీకేం బోర్ కొడుతుందా? లేదు కదా. ఓకే, సో ఇన్ డీటెయిల్ వెళ్దాం, తప్పేం లేదు. తెలిసిన వాళ్ళు ఇంకోసారి రివైజ్ చేద్దాము, తెలియని వాళ్ళకి తెలియచేద్దాం. ఓకే, ఇప్పుడు వరకు చెప్పుకున్న దాంట్లో ఏమైనా మీకు డౌట్ అనిపిస్తే దయచేసి ఏమి హెజిటైజ్ అవ్వద్దు. తెలిసిన వాళ్ళకి అన్నీ నాకు ఒక రోజుతో రాలేదు, అలాగే తెలియకపోతే తెలుసుకోవడానికి పెద్ద టైం పట్టదు. ఈరోజు మనం తెలుసుకుంటాం, రేపు మనం ఎక్స్పర్ట్ అవుతాం, తప్పేం లేదు.
ఇయర్స్ నుంచి ట్రైనింగ్ అవుతూనే ఉన్నాం ఎవ్రీడే. ఏమిటండి? చేద్దామండి, చేద్దాం చేద్దాం చేద్దాం, అది కూడా ఆఫ్టర్. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చిన్న చిన్న విషయాలే, కాకపోతే మనం కొంచెం హయ్యర్గా వెళ్దాము ఆఫ్టర్ లంచ్ ఒక్కసారి. ఎందుకంటే మన ద్వారా మనం దాని ద్వారా పేమెంట్ సెట్టింగ్ డబ్బులు పంపించవచ్చు. మన బిజినెస్ని మనం వాట్సాప్ ద్వారా ఆటడుకోవచ్చు. మీకు ఏ వెబ్సైట్ అవసరం లేదు, మీ ఇంట్లో కూర్చొని మీ రైతులైతే మీ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. వంటలు మీరు కూరగాయలు పంటేస్తే మీ కూరగాయలని ఇంటి నుంచి ఫ్రెష్ కూరగాయలు పంపించవచ్చు. ఇవి ఎంత డిమాండ్ ఉందో అసలు విలేజెస్కి ఇది ఒక పెద్ద గిఫ్ట్ అనమాట వాట్సాప్ ద్వారా. ఓకే, ఎనీ క్వశ్చన్స్? కమ్యూనిటీ, ఓకే. కమ్యూనిటీ అంటే మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు ఒక పర్సన్ ఉన్నారు, మీ పెద్ద అబ్బాయి ఒక ఫ్యామిలీ, మీకు 5 పిల్లలు ఉన్నారు అనుకోండి. మీ పెద్ద అబ్బాయి ఉన్నాడు, పెద్ద అబ్బాయి ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళు ఆడపడుచులు, ఇవంతా వాళ్ళ గ్రూప్లో ఉన్నారు. మీ పెద్ద అబ్బాయి, ఓకే. రెండోవాడు ఫ్యామిలీ, వాళ్ళు వీళ్ళు పంపించాల్సింది వాళ్ళకి పంపించకూడదు, వాళ్ళకి పంపించాల్సింది వీళ్ళు పంపించకూడదు. సో ఇదంతా మీ ఫ్యామిలీ అండర్లో వస్తుంది కదా, మీ అండర్లోకి వస్తుంది కదా, అవునా కదా. సో మీరేం చేస్తారు, మీ పెద్ద అబ్బాయికి ఒక గ్రూప్ తయారు చేస్తారు, చిన్న అబ్బాయికి ఒక గ్రూప్ తయారు చేస్తారు. సో ఇప్పుడు చిన్న అబ్బాయికి పంపించాల్సిన డేటా పంపించాలంటే ఆ గ్రూప్లోకి వెళ్ళి ఒక మెసేజ్ పెడితే చాలు, అందరికి వెళ్తుంది. అలాగే పెద్ద అబ్బాయికి కావాల్సింది పెద్ద అబ్బాయికి వెళ్తుంది. కానీ వీళ్ళందరికీ కావాల్సింది సింగిల్ మెసేజ్. అరే సంక్రాంతికి నా పిల్లలందరూ నా దగ్గర రండ్రా అని పిలవాలనుకోండి, ఇక మీ 100 గ్రూపులు ఉన్నాయంటే 100 గ్రూపులు మీరు పంపించలేరు కదా. సో సింగిల్ మెసేజ్ పెడతారు, నవ్వుతూ ఒక సెల్ఫీ ఇచ్చి, అరే అబ్బాయిలు మీ అందరి కోసం నేను వెయిట్ చేస్తున్నాను, యూఎస్లో ఉన్నారా, యూకేలో ఉన్నారా, అక్కడ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా, అందరూ రావాలి, మనం లెట్స్ సెలబ్రేట్ అని సింగిల్ మెసేజ్ పెడితే అదేం చేస్తుంది, కమ్యూనిటీ అంటారు దాన్ని. ఆ ఒక్క దాంట్లో కమ్యూనిటీలో అనౌన్స్మెంట్లో ఒక్క మెసేజ్ పెడితే అనౌన్స్ చేస్తున్నట్టు అది అన్ని గ్రూపుల్లోకి వెళ్తుంది. గ్రూపులు అయితే లేదు, అందులో పర్సనల్గా మీరు కమ్యూనిటీలో మెంబర్స్ జాయిన్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏంటి, మీ ఆవిడ ఈ గ్రూప్లో ఉంటారు, అలాగే మీకు ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకెవరు అందులో గ్రూపులు కాకుండా పర్సనల్గా పెట్టారు అనుకోండి, వాళ్ళందరికీ ఏమవుతుంది, పర్సనల్గా మెసేజ్ వెళ్తుంది. 2 రకాలుగా. సో ఇది బిజినెస్ ఓరియంటెడ్ వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ అడ్వాంటేజ్. దీన్ని బేస్ చేసుకొని కానీ పక్కగా ప్లాన్ చేస్తే మాత్రం వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. అర్థమైందండి. మీకు దీని మీద ఏం చేయాలనుకుంటే మీకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్పండి, దానికి తగ్గట్టుగా మనం అనౌన్స్మెంట్ మాట్లాడుకుందాం. గ్రూపు లేదా కమ్యూనిటీ ఎలా చేయాలో చెప్పండి ఇప్పుడే. ఓహో, మీకు ముందే తెలుసు, సూపర్. 15 వండర్ఫుల్. వండర్ఫుల్. అప్పుడేం చేస్తారు, కమ్యూనిటీ వెళ్తారు. కమ్యూనిటీలో మీరు బ్రాడ్కాస్ట్ అయితే తీసుకోదు, ఒకటి గుర్తుపెట్టుకొని ఓన్లీ గ్రూప్సే తీసుకుంటుంటుంది. ఎందుకంటే వాట్సాప్ అది కూడా చెప్తాను. సో ఈ గ్రూపులన్నీ యాడ్ చేస్తారు, మీ సింగిల్ మెసేజ్ ద్వారా అందరికీ. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే పిఎంసి మా ఉన్నామండి, 385 గ్రూపులు ఉన్నాయండి మా పిఎంసి వాళ్ళకి. సో 385 మందికి ఒక మెసేజ్ పెట్టాలంటే ఎంత టైం పడుతుంది నాకు? పెడుతూనే 2 రోజులు పట్టదు సార్. మీరు మరీను జోకులు వేస్తారే, కామెడీ, ఆకలేస్తుంది అనుకుంటాను. ఓకే. సో విషయం ఏంటంటే మాకు 385 మెసేజ్లు, ఒక్క మెసేజ్ పెట్టాలంటే 385 మందికి స్క్రాలు, కాపీ పేస్ట్, కాపీ, ఒకటే పని. అలాగే నేను ఎన్ని మెసేజ్లు పెట్టాలి, రోజుకి 10 మెసేజ్లు పెట్టాలని ఉండే అనుకో, నా పరిస్థితి ఏంటి, 1 అవరా? మీరు వెళ్ళేటోళ్ళు చేసి చూడండి ఒకసారి 385 మందికి. ఓకే. సో అప్పుడు ఏం చేస్తాను, కమ్యూనిటీ ఒకటి క్రియేట్ చేస్తాను. ఆ కమ్యూనిటీలో ఈ గ్రూపులన్నీ పెడతాను. అందులో ఉంటారు, ఇందులో ఉంటారు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఓకే, అందరికీ నేను మెసేజ్ పెట్టాలి, ఎలాగైతే పెడుతుంటారు కదా మామూలుగా. సో ఒక కమ్యూనిటీలో వీళ్ళన్ని గ్రూపులు పెట్టేస్తే ఏమవుతుంది, అనౌన్స్మెంట్లోకి వెళ్ళి ఒక్క మెసేజ్ పెడితే అదేం చేస్తుంది, 385 మందికి ఒకేసారి మెసేజ్ వెళ్ళిపో ఉంటుంది అన్ని గ్రూపుల్లో సింగిల్ క్లిక్తో. సో నాకు ఎంత హ్యాపీ కదా, అందుకు వాడాలి. ఓన్లీ గ్రూప్స్
ఇండివిజువల్లో మనం యాడ్ చేసుకుంటే ఇండివిజువల్ కూడా వెళ్ళిపోద్ది, అనౌన్స్మెంట్లో పర్సనల్గా వెళ్ళిపోద్ది. యాడ్ చేసుకుంటే అదే చెప్తున్నాను నేను. ఇంతకుముందు మాట్లాడుకోండి, మీరు అప్పుడు పడుకున్నారు శుభ్రంగా. నేను చూస్తున్నాను ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది. అది అన్నీ తెలుసు, అది కూడా చెప్తాను. ఐకాన్ కాదండి, మేము వాడుతున్నాం ప్రీమియర్ సెండర్ ప్లస్ అని. అదేం చేస్తుందంటే ఇప్పుడు 299 రూపాయలు కడితే మీకు విషయం ఏంటంటే అది చూపిస్తే అందరూ క్లోన్ చేసేస్తారు నన్ను, నాకు తెలుసు. కానీ నేను చెప్పి తీరాల్సిందే. అది మీకు ఈరోజు లాస్ట్లో మీకు చెప్దాం అనుకున్నాను. ఓకే, ఎనీహౌ ప్రీమియర్ సెండర్ ప్లస్, ఆ ప్లస్లో ఎవరి గ్రూప్లో మనం మెంబర్ అయి ఉంటే ఆ గ్రూప్ కాంటాక్ట్స్ అన్నీ, ఇప్పుడు ఒక గ్రూప్లో ఒక 256 1000 మంది ఉన్నారండి. ఆ 1000 మందిని కాంటాక్ట్స్ మనం తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి, ఊహించుకోండి. ఇప్పుడు 385 గ్రూపులు ఉన్నాయి. అన్ని గ్రూప్లో ఉన్న డేటా నేను తీసుకోవాలంటే ఏం చేయాలి? చాలా టైం పడుతుంది కదా, అవునా కదా? సో ఇందులో గ్రూపులు ఉన్న వాళ్ళు అందులో ఉంటారు, అందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉంటారు కదా, అది ఎంత టైం పడుతుంది? సో ఇవన్నిటినీ ఒకేసారి మనం లాగేయచ్చు. మన పొరపాటున గ్రూప్ మెంబర్ అయితే అందులో 2000 ఉంటే 2000 లాగేయచ్చు సింగిల్ క్లిక్తో. ఇవన్నీ చాలా ఉన్నాయి క్రికెట్లు, కానీ భోజనం అయితే అవి కూడా మాట్లాడుకుందాం, తప్పలేదు. సో అది చేద్దాం అని లాస్ట్లో. ఓకే, మనకి టైం ఉంటే డెఫినెట్గా చేద్దాం. అది కూడా చేయొచ్చు, అది కూడా పెట్టవచ్చు. చిన్నది ఎవరికి సెండ్ చేసేదే దాంట్లోనే ఒక ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఎవరు పంపించడానికి లేదు, ఓన్లీ గ్రూప్ అడ్మిన్ మాత్రమే పంపించాలి. అవతలోడు చదవడానికి ఉంటేనే చదవండి, ఇంకా లేదు. అది చిన్న ఆప్షన్. ఆ గ్రూప్లోకి వెళ్ళండి, మీరే వెళ్ళండి. అందరు మరి చేస్తారండి, మరి మీ ఒక్కరి కోసం అంటే కరెక్టే. అది డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్, అంతే కదా. మనకి ఆప్షన్స్ ఇచ్చాడు, అవతలోడుకొని మన ఆప్షన్స్ ఇవ్వచ్చు, సరిగ్గా మెసేజ్ పెడితే, లేకపోతే లేదు. ఓకేనా, చేశారా? రైట్ క్లిక్ చేయండి, రైట్ పైన కిందికి వెళ్ళండి. ఏముంది అందులో లాస్ట్లో? ఇంకా ఒక్క నిమిషం ఉండండి. మీరు గ్రూప్ అడ్మినా కదా, ఫస్ట్ చెప్పండి. మీరు అడ్మినా? మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, అందులో 10 పేర్లు పెట్టండి. అప్పుడు వేరే వాళ్ళకి సెండ్ చేయడానికి ఆప్షన్ లేకుండా క్రియేట్ చేసేటప్పుడే చూపిస్తుంది. లేదా క్రియేట్ అయి ఉంటే ఒకటి చూస్తాను నేను, ఒక్క నిమిషం ఉండండి. నేను కోర్ గ్రూప్లో అడ్మినా కాదా? నేను అడ్మిన్ కాదు. ఒక్క నిమిషం సార్, మీరు అడ్మిన్ కాకపోతే అవ్వదు సార్. ఫస్ట్ మీరు అడ్మిన్ అయి ఉండాలి. అది నేను అడ్మిన్ కాలేదు ఇందులో, అందుకు నాకు చూపించడం లేదు. నా ఓన్గా ఏ గ్రూప్ లేదు, అది ప్రాబ్లం. మీరు ఎవరైనా గ్రూప్ ఉంటే చెప్పండి, నీకు తీసుకుని వస్తే చూపిస్తాను. అవునా, థ్యాంక్ యూ. ఒక నిమిషం. నేను కాదు, చేయండి. నా ఓన్ గ్రూప్స్ ఏం లేవండి అసలు. నేను ఒక్క నిమిషం గ్రూప్ క్రియేట్ చేస్తాను. మీరు గ్రూప్లోకి వెళ్ళారా? వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత వన్ సెకండ్ గ్రూప్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళారా? ఇందులో వెళ్ళారా? ఆ. ఉంటుంది. అప్రూవ్ న్యూ పార్టిసిపెంట్ ఉంటుంది అండ్ గ్రూప్ అడ్మిన్స్ ఉంటాయి. అవునా కదా? గ్రూప్ అడ్మిన్లు ఎవరెవరు ఉన్నారో మీకు చూపిస్తుంది. ఓకే దెన్ ఫైన్. అవునా? ఓకే. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. చూడండి, అందులో పార్టిసిపెంట్ కెన్ అని ఉంది. ఓకే, అంటే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. అందులో ఏముంది? ఎడిట్ గ్రూప్ సెట్టింగ్స్లో దిస్ ఇంక్లూడ్స్ ద సబ్జెక్ట్, ఐకాన్, డిస్క్రిప్షన్, డిసపియరింగ్ మెసేజెస్ టైమర్ అండ్ కీపింగ్ అండ్ అన్కీపింగ్ మెసేజెస్కి పర్మిషన్ ఉందా లేదా అనేది అక్కడ చూపించాలి. ఎస్ ఆర్ నో మీరు పెట్టాలా వద్దా? కాబట్టి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు పార్టిసిపెంట్ కెన్ ఇది ఒక్కటి ఆపారు అనుకోండి, మీరు చేశారా? అది సంగతి. నీదేంటి నాకు ఓకే ఫైన్. ఇప్పుడు అర్థమైంది కదా? స్టార్టింగ్లోనే ఉంటుంది, అది జస్ట్ ఎనేబుల్ చేయండి. పార్టిసిపెంట్కి ఆ ఛాన్స్ లేదు, అయిపోయింది. క్లియరా? రెండో పాయింట్, మీరు యాడ్ చేయాలంటే ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే అడ్మిన్కి ఏమి చేయాలి? అడ్మిన్ కెన్ అప్రూవ్. అక్కడ వెన్ టర్న్ ఆన్ అడ్మిన్ మస్ట్ అప్రూవ్ ఎనీవన్ హూ వాంట్స్ టు జాయిన్ ద గ్రూప్. అంతే, ఇది ఆన్ చేసి ఉండదు, ఇంకేం అవసరం లేదు. ఆ ఒక్కటి యాప్ చేస్తే చాలు. కేవలం అడ్మిన్ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్, అదర్ పార్టిసిపెంట్స్కి ఆ హక్కులు లేవు. ఆ ఒక్కటి ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఓకే, క్లియరా? అడుగుతా, పోల్ పెట్టవచ్చు. అది మీరు చూసుకోండి సార్. నేనేదో నాకు తెలిసింది 10 రూపాయలు చెప్పడానికి వస్తే మీరేంటి? మీ సొంత విషయాలు మీరు సొంతంగా చూసుకోండి, అది నా సంబంధం లేదు. ఇది విషయం. ఇక్కడితో సెషన్ ఆపుదాం, కొంచెం హయ్యర్గా వెళ్దాం. ఏం లేదు, మీకు అందరికీ తెలిసే, కాకపోతే నేనేదో షేర్ చేయాలనుకుంటున్నాను హయ్యర్గా. నాకు తెలిసింది మధ్యాహ్నం భోంచేసి. థ్యాంక్ యూ సో మచ్ నా మాటలు ఇంతసేపు భరించినందుకు, విన్నందుకు. వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అమ్ముకోవచ్చు. దానికి చేయాల్సిన కొన్ని టెక్నిక్స్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఇది కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ సెషన్లో, ఈ సెషన్ కాకుండా ఇంట్లో కూర్చొని మీరు మీ పని చేసుకుంటూ హ్యాపీగా, కొంచెం మీరు ఇందులో కానీ ఎక్స్పర్ట్ అయితే దానికి తగ్గట్టుగా మన శివగారు కానీ మేమందరూ గ్రూప్లోనే ఉంటాం, మీకు తగ్గట్టుగా ఇంటి నుంచే వర్క్ చేసుకోవడానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా చక్కగా పని చేసుకుంటూ మీకు ఉన్నతంగా ఎవరికి ఒకరి కింద ఉండకుండా హ్యాపీగా మనంతటా మనమే సంపాదించుకోవచ్చు. ఆ స్కిల్ మీరు సంపాదిస్తే అవి మేము మీకు అందజేస్తాం. ఇది మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. చాలామందికి చాలా ప్రోడక్ట్స్ కావాలి, చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు లేరు. కానీ పని ఇంత ఉంది. ఎంత ఉంది అంటే చెప్పనలవి కాదు, పని ఇంత ఉంది కావాల్సినంత. సో ఇప్పుడు మనం ఒక మామూలు నెంబర్ నుంచి వాట్సాప్ బిజినెస్ నెంబర్గా చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఫస్ట్ ఆ మొబైల్తో ఆపరేట్ చేస్తాను. ఎందుకంటే ఓకే మేడం, మీది వాట్సాప్ బిజినెస్ యాప్ కింద మీరు మార్చాలనుకుంటున్నారు, క్లియర్ కదా? రెండోసారి, మూడోసారి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇంకా మీరు ఏం చెప్పినా నేను విన్నాను. ఓకే అంటే 3 సార్లు ప్రతిజ్ఞ చేశారు. ఓకే అండి, అయితే అదే పాయింట్ దీంట్లో. అంటే వన్స్ మీరు ఫిక్స్ అయిపోండి, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. కానీ నెంబర్ ఏంటంటే సింక్రనైజ్ అవుతుంది కొన్ని కాంటాక్ట్స్. ఇది ఈ నెంబర్ చూపిస్తే అది ఏంటంటే బిజినెస్ నెంబర్ కింద చూపిస్తుంది.
సో మీరు ఇంటి నుంచే రకరకాలుగా ఎలా చేసుకోవచ్చో, మీరు ఏ పని చేసుకున్నా మీ నంబర్కి, లేదు ఈ నంబర్ ఉంచుకొని ఇంకో నంబర్కి చేయడానికి పెద్ద కొటేషన్ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మీరు ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారమ్మా? పే ఏమండి? క్లాత్ అండ్ జ్యువెలరీ. ఓకే. క్లాత్ అండ్ ఓకే. ఓకే, క్లాత్ అండ్ బ్యాగ్స్. ఓకే. ఓకే అండి. సో దీన్ని కనెక్ట్ చేస్తారా? అయిపోయిందా? ఓ, మీరు చాలా స్పీడ్గా ఉన్నారండి. సో దానికోసం ఏం చేయాలంటే, ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళే చేయండి. ఎవరైతే ఉద్దేశాలు లేవు జస్ట్ వినండి అంతే. ఇది మా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోవాలి. ఆ, ఏంటి ఒకేసారి ఒక్కపోతా ఇష్యూ. ఇది మనం చాలా స్పీడ్గా వెళ్తున్నాం. కొంచెం స్పీడ్గా మీరు ఓన్ చేయాలనుకున్న వాళ్ళే చేయండి, లేదా చూస్తేనే చూడండి. ప్లే స్టోర్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం. దానికి లేదండి. అవునా? ఓకే. ఓకే. ఇది మన పిఎంసి వాళ్ళు చాలా దూరంగా ఆలోచిస్తూ, మనం మీ నుంచి సేవలే కాదు, మీకంటూ ఒక జీవనోపాధి ఉండాలి కదా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఎందుకంటే పత్రిసార్ అంటారు కదా, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, బిఏ మాస్టర్. మనం ఎవరికి కింద, ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు. సో ప్రతి పిరమిడ్ మాస్టర్ అలాగే ఉండాలి. వాళ్ళకి కావాల్సినట్టు నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు చాలా దూరంగా ఆలోచించి, వాళ్ళ ద్వారా ప్రపంచానికి మీ కడుపు నిండితే కదా మీకు బాగుంటుంది. సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చాలా చెప్పడం జరిగింది. చాలా మంచి ఆలోచన. ఫ్రీలాన్సర్ జాబ్ ద్వారా ఇండియాలో చాలామంది ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరూ ఫ్రీలాన్సింగ్ జాబ్లోకి వచ్చేసారు. గుర్తుందా? తెలుసా మీకు? ఇక్కడ ఎవరి కింద ఇంకా పని చేయటం లేదు. అంటే వాళ్ళ ఓన్ ఇండివిజువాలిటీ డెవలప్ అయిపోయింది అందరికీ. సో ఇక్కడ నుంచి వచ్చే జాబ్స్ అన్నీ మీకు టాలెంట్ ఉన్న చోటికి చేరుకుంటాయి. కానీ మనం టాలెంట్తో పాటు మనకు తెలిసిన నాలెడ్జ్తో మనం సొసైటీకి ఏమి ఇస్తాం? ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. ఇందాక నుంచి చెప్పాలని మన శివగారికి చూస్తే మనం మాట్లాడుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ గుర్తొచ్చింది. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్లకుండా, ఇక్కడ ఇద్దరు ఉంటారండి. ఇక్కడ ఇద్దరు గురువులు ఉంటారు. ఒక గురువు ఏమో కోతి గురువు, ఒక గురువు ఏమో పిల్లి గురువు. పిల్లి గురువు ఏం చేస్తుంది? తన పిల్లల్ని ఏం చేస్తుంది? ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ చేయాలంటే నోట్లో ఖర్చుకొని వెళ్ళి పట్టుకుని వెళ్తుంది, అంతే కదా? లేకపోతే దానికి ఇంకో ఛాన్స్ లేదు. అంటే గురువు ఎప్పుడు కూడా నేనే నీ గురువు ఉండరా బాబు అన్నట్టు కొంతమంది గురువులు ఉంటారు. కానీ ఇక్కడ మన గురువు అలాంటివి కాదు, కోతి గురువు. నన్ను నువ్వు పట్టుకుంటే నేను ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేస్తాను, నన్ను పట్టుకుంటే నువ్వు బతుకుతావు, నన్ను వదిలేస్తే నువ్వు పోతావు. అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే మనతో పాటు పట్టుకోవడం అనమాట. మనం ఎలాగ ఉండాలి, ఒకరి కిందన ఉండాలా, మన మైండ్ సెట్ ఎలా ఉండాలని చెప్తూ. సో ఈ డిజిటల్ కాన్సెప్ట్ అనేది దీని మీదే డిపెండ్ అయి ఉంది. మీరు మెడిటేషన్ చేస్తూ చేస్తూ మీ స్వయం ప్రతిపత్తిని పెంపొందించుకుంటూ మిమ్మల్ని మీరు ఒక అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్తూ, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, సైకలాజికల్లీ, ఫినాన్షియల్లీ, సోషియల్లీ అండ్ స్పిరిచువల్లీ అన్ని రంగాల్లో మీరు బాగుండాలని కాంక్షిస్తూ, మన పిఎంసి వారు మనకి ఇచ్చినటువంటి గ్రేట్ ఆపర్చునిటీ ముందు పిఎంసి వారికి ధన్యవాదాలు చెప్పాలా వద్దా? సో వెరీ రియలీ గ్రేట్ థాట్ ఇది. దానికి సార్ చెప్పగానే నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాను. నేను చాలా దూరంగా అంటే రియాక్ట్ కాను. సార్ చెప్తే సార్ ఎందుకు సార్ అంటాను. సో అలాంటిది ఈ అవకాశం వచ్చినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు పిఎంసి మేనేజ్మెంట్. అలాగే అందుకు అది చెప్తూ, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి. ఏదో చేయాలనుకుని ఇక్కడికి వచ్చేసి ఏదో కాదండి. ప్రతి చెట్టు తను చేసిన దానికి ఎంతో కొంత తిరిగిస్తుంది. మనం సొసైటీ నుంచి అంటే నాకు ఇంత కావాలి, నాకు అది రాలేదు, ఇది రాలేదు, ఏమి కాదు. మీరు ఏమి ఇస్తున్నారు మీ సొసైటీకి అని అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అలాగే ఆలోచిస్తున్నారని ఇక్కడ మనం అందరం కలిసాం. ఒకే గుట్టి పక్షులు ఒక దగ్గరికి చేరుతాయి కదా. సో మనం అందరం కూడాను నేనేమి ఇచ్చాను నా సొసైటీకి, నేను నా వల్ల ఏం చేయగలుగుతున్నాను అనే కాన్సెప్ట్తో మనం ఇక్కడ అందరం కలిసాము. సో మనం అందరం కూడా
కోతి టైపే మన మైండ్ని, అంతే కదా. మనల్ని మనం పట్టుకున్నాం, మనం మన శ్వాసని పట్టుకున్నాం, అంతేగాని వేరే వాళ్ళు కాదు. మనకి నడిపేది ఎవరు? మనమే. ఓకే. సో ఓకే అండి. సరే, ఇప్పుడు మన ఒక మామూలుగా ఉన్నటువంటి మన మొబైల్ వాట్సాప్, మన పర్సనల్ మొబైల్, దీన్ని మనం బిజినెస్ మొబైల్ కింద ఒక యాప్ కింద ఎలా తీసుకోవాలంటే, మనం ఏం చేయాలంటే మన మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళాలి. అంతేనా? ఓకే, యా, థ్యాంక్ యూ. మొబైల్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బటన్, టాప్లో ఒక సెర్చ్ బటన్ ఉంటుంది. వాట్సాప్ బిజినెస్ అనే ఒక యాప్ ఉంటుంది, అది వాట్సాప్దే. వాట్సాప్ బిజినెస్. క్లియరా? నేను కొంచెం స్లోగా వెళ్తాను, ఒక్కొక్క పాయింట్. కొంచెం క్లియర్ అనుకుంటే ముందుకు వెళ్తాను, ఓకేనా? చేసుకునే వాళ్ళు చేసుకోండి, లేదు అనుకుంటే వినేవాళ్ళు వినండి. బట్ నాకు మీ నుంచి నాకు రెస్పాండ్ కావాలి, ఎందుకంటే అవునా కాదు నాకు తెలియదు, టైం వేస్ట్ అవ్వకూడదు. ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్తే బాగోదు కదా, మాటికి రిటర్న్ చేయడం కొంచెం ఇంకా కొంచెం ట్రిక్కీయే. వద్దనుకుంటే పక్కన పెట్టండి, మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఆలోచించండి, లేకపోతే లేదు. వాట్ ఎవర్, అది దట్ ఈజ్ యువర్ పర్సనల్ ఇష్యూ. చేయాలా వద్దా మీరు డెసిషన్ తీసుకోండి. చేసుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నా, లేదు తెలుసుకోండి కనీసం, అంతవరకే. ఇంకా బ్యాక్ అవుతుంది ఇది. ఇకపోతే అది ఒక బిజినెస్ యాప్ కింద, బిజినెస్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, అది పర్సనల్ నెంబర్ కింద. మీరు ఎవరికైనా ఫోన్ చేశానంటే, మీకు ట్రూ కాలర్ చూశారనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది ఇది బిజినెస్ నెంబర్ అని వస్తుంది, మీ పేరు వస్తుంది అఫ్ కోర్స్, బట్ బిజినెస్ నెంబర్ అని వస్తుంది. అది అది వేరే విషయం, జంక్ అని రాదు. ఎందుకంటే మీరు మాడికి ఫోన్ చేస్తే అవతలోడు బిజినెస్, మీరు బిజినెస్ గురించి మాట్లాడరు కదా, మాట్లాడుంటే మాత్రం జంక్లోకి వెళ్తుంది. చాలామంది బ్లాక్ చేయడం మొదలు పెడితే అయిపోయింది. సో మీరు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు 1-3 సార్లు చెప్తున్నానండి, అందుకే ఓకే అయిన తర్వాత మీ మొబైల్ తీసుకున్నాను. స్వామి నాకేం తప్పలేదు, ఇప్పటికైనా చెప్పండి, ఇంకా వెళ్ళదు. సో ఓకే, దానికి ఓకే అనుకుంటే ముందుకెళ్ళండి. ఓకేనా, ముందుకెళ్దామా? సో ప్లే స్టోర్ ఒకవేళ చేయాలనుకుని మొత్తం అంతా మీ మైండ్ సెట్ బాగుంది, అంతా ఓకే, 1-10 సార్లు ఆలోచించండి, 3 రోజుల తర్వాత ఆలోచించండి. ఇప్పుడు వన్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత వాట్సాప్లోకి వెళ్తున్నారు. వాట్సాప్లోకి వాట్సాప్ బిజినెస్ అని టైప్ చేశారనుకోండి, స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, వాట్సాప్లో జనరల్గా ఈ సింబల్ ఉంటుంది, దాని అందులో బి అన్నది ఒకటి వచ్చిందంటే దాని పని ఏంటంటే వాట్సాప్ బిజినెస్ యాప్ అనమాట. ఇకపోతే ఇన్స్టాల్ చేసుకున్నారు, ఇప్పుడు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇన్స్టాల్, ఇది ఇప్పుడు బిజినెస్లో కన్వర్ట్ అయిపోయినట్టే ఇంకా. అది అందుకు అది చేయాలన్నప్పుడు వేరే నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్లో ఈ నెంబర్కి బిజినెస్ చేయాలనుకుంటున్నారా, వేరే నెంబర్కి చేయాలనుకుంటున్నారా, ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తుంది ముందు ఆప్షన్లో. అప్పుడు ఈ నెంబర్ కాకుండా ఇది పర్సనల్గానే ఉంటుంది, ఏదైతే మీరు బిజినెస్ నెంబర్ చేయాలనుకుంటే ఆ నెంబర్ ఇస్తారు అక్కడ. మీరు మనం వెళ్ళేదారిలో అప్పుడే కాదు, అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు బిజినెస్కి ఏదో నెంబర్ వాడుతున్నాను అనుకోండి, ఆ నెంబర్ ఇక్కడ పెడతారు. ఈ నెంబర్కి ఇలాగే ఉంటుంది పర్సనల్ అకౌంట్ కింద. ఓకే, సో అది అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ కొట్టండి. ఇక్కడికి నేను 3 సార్లు మిమ్మల్ని అడిగాను, ఈ వాట్సాప్ వాడు కూడా 3 సార్లు మిమ్మల్ని అడుగుతాడు. ఎందుకంటే నిజమా, కన్వర్ట్ చేయాలనుకుంటున్నావా ఏందని చెక్ చేసుకోమని. సో మీరు ఇక్కడ ఏమవుతుందంటే వాట్సాప్ బిజినెస్లో ఏ సింపుల్, సెక్యూర్ అండ్ రిలయబుల్ వే ఫర్ బిజినెస్ టు కనెక్ట్ విత్ దేర్ కస్టమర్స్. చూసారా, చెప్తూ కిందన అగ్రీ అండ్ కంటిన్యూ టు యాక్సెప్ట్. ఇక్కడ కంటిన్యూ అండ్ యాక్సెప్ట్ అంటే దానికి ముందు చదవండి, నేను ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ వన్స్ చేసిన తర్వాత దానివల్ల ఎటువంటి ఇంకా మీరు రివర్ట్ చేయడానికి ఛాన్స్ లేదని చెప్తున్నాను. అవంతా చదవకుండా నేను ముందే చెప్పాను వద్దు అని, అందుకు. ఓకే, అవన్నీ చెప్పలేక టైం లేక. సో మీకు ఇంకా ఒక్కసారి మీరు ఓకే అనుకున్న తర్వాత అండ్ క్లిక్ అగ్రీ అండ్ కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, చూస్తున్నారా మీరు? ఏంటంటే అది యువర్ చార్ట్ హిస్టరీ అండ్ మీడియా విల్ బి మూవ్డ్ టు వాట్సాప్ బిజినెస్. మీరు ఏదైతే చార్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడాను బిజినెస్ యాప్ ద్వారా జరుగుతున్నట్టు ఉంటుంది, అది మూవ్ అయిపోద్ది, కన్వర్ట్ అయిపోద్ది. కాబట్టి మీరు వాట్సాప్ నుంచి వాట్సాప్ బిజినెస్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. అయితే ఈ నెంబర్కి చేస్తున్నారా లేకపోతే వేరే నెంబర్కి చేస్తారా? ఇక్కడ 2 ఆప్షన్స్ కింద చూసారా, యూజ్ దిస్ నెంబర్ ఆర్ యూజ్ ఏ డిఫరెంట్ నెంబర్ అని. సో మీరు దీన్ని చేయకుండా వేరే ఒక కొత్త నెంబర్ చేసుకుంటే దాని ద్వారా బిజినెస్ చేసుకుని ఇది మీ పర్సనల్ కింద వాడుకున్నారంటే కిందన యూజ్ ఏ డిఫరెంట్ నెంబర్ వాడతారు. లేదు ఈ నెంబర్నే నేను బిజినెస్ కింద వాడదాం అనుకుంటే గో ఫర్ దిస్ వన్. క్లియరా మేడం? లాస్ట్ ఆప్షన్ మీది
ఓకే కదా, నేను చేసేస్తున్నాను మరి. ఓకే. సరే మేడం గారు, బలిదానం పాజిటివ్గా. సారీ ఇది పాజిటివ్గానే, కాసేపు మీరు మరీ సీరియస్గా చూస్తున్నారు కదని. ఓకే నేను చేసేస్తున్నాను మేడం. ఒకటోసారి రెండోసారి పాట అయిపోయింది, మీ పేరే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషను కంటిన్యూవా టు మూవ్ యువర్ చార్ట్ హిస్టరీయా అని ఇందాక చదివిందే మళ్ళీ అడుగుతుంది. ఎందుకంటే అది రివర్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వదు. చెప్పాను కదా 3 సార్లు అడుగుతుందని, ఇది మూడోసారి. కంటిన్యూ అయిపోయింది. మూడోసారి కూడా ఒక ఆప్షన్ ఉంది, హలో వాట్సాప్ బిజినెస్ టు యాక్సెస్ యువర్ అకౌంట్స్. ఓకే కాంటాక్ట్స్ హలో. ఇక్కడ ఇంకోసి బిజినెస్ యాక్సెస్ ఫొటోస్ మీడియాస్ని యాక్సెస్ చేసుకోవచ్చా మేడం, మీ దాంట్లో పెట్టచ్చా? ఓకే హలో మేడం అయిపోయింది మేడం. యువర్ రీసెంట్లీ కనెక్టెడ్, ప్లీజ్ వెయిట్ ఎ మినిట్ బిఫోర్ ట్రయింగ్ టు అగైన్. అంటే మీకు ఒక వాట్సాప్కి ఫైనల్ ఆన్సర్లో ఒక ఓటీపీ పంపిస్తుంది అనమాట. అది ఈ నెంబర్కి, ఏ నెంబర్కి, ఒకవేళ ఇంకో నెంబర్ ఇచ్చుంటే ఆ నెంబర్కి వెళ్తుంది. అందులో ఉన్న ఓటీపీ ఇందులో ఎంటర్ చేయాలి. కాబట్టి బై డిఫాల్ట్ ఈ మొబైల్లో ఇదే నెంబర్ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తీసుకోలేదు, గుర్తుందండి ఎవరికైనా? 9491 949217. భలే యాక్టివ్గా ఉన్నాను నువ్వు, ఎక్కడ నిద్రపోతారా అనుకున్నాను నేను. థ్యాంక్స్. సో మీ ట్రాన్స్ఫర్ ఇన్ ప్రోగ్రెస్, దిస్ మే టేక్ ఎ వైల్, డో నాట్ స్విచ్ యాప్స్ అంటిల్ ద ట్రాన్స్ఫర్ ఈజ్ కంప్లీట్. ఓకే, అది మీ యొక్క పూర్తి డేటాని బిజినెస్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాసేపు శ్రద్ధ అండ్ సబూరి వహించండి. మన సిడి సాయిబాబు గారు చెప్పినట్టు అంతసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఒక్క నిమిషమే, అది పెద్ద టైం పట్టదు. సో ఇది అయిపోయిందండి. కాకపోతే ఇది అయిన తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ బిజినెస్ యాప్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ నెంబర్తో ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో మీ ఫోన్ నెంబర్, మీ టైమింగ్, మీ వర్కింగ్ టైమింగ్ అవర్స్, మీరు ఎక్కడుంటున్నారు, మీ అడ్రస్ ఏంటి, మీ వెబ్సైట్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు చేసే ప్రొడక్ట్స్ ఏంటి, ఏం ప్రొడక్ట్స్ పెట్టాలనుకుంటున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ పెట్టొచ్చు. అంటే చిన్న సైజు ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఈ ఒక్క నెంబర్తో మీ సినిమా ఆడుకోవచ్చు. నిజంగా మీరు చేయాలనుకుంటే మాత్రం ఇది మన పిఎంసి వాళ్ళు ఇస్తున్నటువంటి చిన్న కానుకే. అదే మీరు బాగుండి సొసైటీని బాగు చేస్తారు కాబట్టి. ఓకే, మీ ఒక్కరి కోసం కాదు, మీరు బాగుపడాలి, సొసైటీకి బాగు చేయాలి. ఎంత డేటా ఉందండి మీ దగ్గర? మీ దగ్గర ఎక్కువ డేటా ఉంటుంది, మా దగ్గర ఉంటుంది. పొద్దున్న సాయంత్రం పని చేయడం తప్ప ఆఫీస్లో ఉండిపోతుంది. ఇంటికి వచ్చేసరికి ఏమండి తెలుసా, పక్కింటి వాళ్ళు ఏమన్నారు, ఏమండి తెలుసా, అదురుట్టే వాళ్ళు ఏమన్నారు, మీ బాబు ఏం చేశాడో తెలుసా. ఓకే అండి. సో ఫైనల్గా ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మీ బిజినెస్ ప్రొఫైల్ తయారు చేయాలి. మీ బిజినెస్ ప్రొఫైల్ తయారు చేయాలంటే మీకు బిజినెస్కి ఒక నేమ్ ఉండాలి కదా. ఇందాక మీరు ఏదో అన్నారు, ఒకసారి రిపీట్ చేయండి. శుభం భూయాత్ మీ బిజినెస్ పేరు. శుభం భూయాత్ దాని తర్వాత ఏమో ఉంటుంది కదా, శుభం భూయాత్ ఎంటర్ప్రైజెస్. ఇది మీరు ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ. సూపర్. మీరు ముందే ఇక్కడ వస్తే నేను ఇస్తాను, వాళ్ళ చేత ఇచ్చి పెట్టిద్దాం ఫిక్స్ అయ్యారా ఏంది? ఓపెనింగ్ సెరమనీయా నా చేతే? అబ్బబ్బబ్బా, శుభం భూయాత్. తథాస్తానండి. బిజినెస్ 3 కాయలు, 3 పువ్వులు 6 కాయలు కాదు, 30 పూలు 60 కాయలు అవ్వాలని. శుభం భూయాత్. వై ఎక్కడ ఉంది? ఓకే, శుభం భూయాత్ ఎంటర్ప్రైజెస్. శుభం SUBHAM, శుభం భూయాత్ BHU. ఏమండి? ఓకే ఓకే, శుభం అలాగొచ్చారా? ఓకే ఓకే. శుభం భూయాత్ స్పేస్ ఉండదండి. స్పేస్ ఉంటుందా మరి? సింగిల్ వర్డ్ అది మేడం, తెలుగు అలాగొచ్చారా? ఓకే ఓకే, అయితే కరెక్ట్. శుభం భూయాత్ అయితే బి క్యాపిటల్ పెట్టినాను.